హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విఎన్సి. ఈరోజు ఈ వీడియోలో మనం మ్యాథ్స్ 2లో వెరీ ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అన్ని చాప్టర్స్ నుంచి కూడా 2 మార్క్స్ కవర్ అయ్యేలాగా ఈ వీడియో మనం చేయబోతున్నామండి. అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా మోర్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అయితే ఇక్కడ ఇచ్చిన ఫస్ట్ చాప్టర్ ఏంటంటే కాంప్లెక్స్ నెంబర్స్ నుంచి మనకి 2 మార్క్స్ అనేది వస్తాయి. సో చూడండి, ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ 7 + 24i. మనకి ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, జెడ్ అని ఒక కాంప్లెక్స్ నెంబర్ ఇచ్చాడు, 7 + 24i అనే కాంప్లెక్స్ నెంబర్ ఇచ్చి దీనికి స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నాడు. స్క్వేర్ రూట్ ఫార్ములా ఏంటంటే √x + iy ఈక్వల్స్ టు ±√x² + y² + x/2 + i ఇంటూ √x² + y² - x/2. ఇది ఫార్ములా. ఇప్పుడు మనకి దీని స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నాడు కాబట్టి ద స్క్వేర్ రూట్ ఆఫ్ z ఈక్వల్స్ టు ±. ఇప్పుడు ఈ రెండింటిని కంపేర్ చేస్తే x ప్లస్లో 7 ఉంది, y ప్లస్లో √24 ఉంది. సో తీసుకొచ్చి ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. √x², x అంటే 7² అంటే ఎంత అండి 49 + y అంటే 24² అంటే 576 ప్లస్ x అంటే 7 /2 ప్లస్ i ఇంటూ సేమ్ అండి x² + y² కాబట్టి 49 + 576 మైనస్ x అంటే -7 /2. సో ±. ఇక చూడండి 49 + 576 ఎంత అవుతుంది 625. √625 వాల్యూ ఎంత అండి 25. సో 25 + 7 /2 ప్లస్ i ఇంటూ సేమే కదా, ఇక్కడ కూడా 25 - 7 /2. సో ±. చూడండి 25 + 7 ఎంత అవుతుందండి 32. 32/2 అంటే 16. √16 ప్లస్ i ఇంటూ √25 - 7 ఏమవుతుందండి 18. 18/2 అంటే 9. సో ±. ఫైనల్లీ √16 వాల్యూ 4 ప్లస్ √9 వాల్యూ 3. సో 3i. సో ద స్క్వేర్ రూట్ ఆఫ్ 7 + 24i ఏమవుతుందండి మనకి ±4 + 3i అవుతుంది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి, ఫైండ్ ద కాంజుగేట్ ఆఫ్ 3 + 4i × 2 - 3i అని చెప్పి అడుగుతున్నాడు. సో దీన్ని z కింద తీసుకోండి. z ఈక్వల్స్ టు 3 + 4i × 2 - 3i. కాంజుగేట్ అడుగుతున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ z వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం, తర్వాత కాంజుగేట్ ఫైండ్ అవుట్ చేద్దామండి. సో z ఈక్వల్స్ టు దీన్ని a + ib ఫార్ములాకి కన్వర్ట్ చేయాలి. ఫస్ట్ 3తో మల్టిపుల్ చేస్తున్నా, 3 2s are 6 -3 × 3i 9i 4i × 2 8i + 4i × -3i -12i². సో z ఈక్వల్స్ టు 6 -9i + 8i అంటే -i. ఇక్కడ -12i². i² వాల్యూ ఎంత అండి -1. -× -+12. సో 6 + 12 ఏమవుతుంది 18 - i. ఇది z. మరి కాంజుగేట్ అంటే ఏంటి, x + iy ఇచ్చినప్పుడు x - iy అవుతుంది. అదే x - iy ఇస్తే x + iy అవుతుంది. ప్లస్ ఇస్తే మైనస్ ఇస్తే ప్లస్ అనేది తీసుకుంటారు కాంజుగేట్ అంటే. సో ఇక్కడ 18 - i ఉంది కాబట్టి కాంజుగేట్ని z బార్తో డినోట్ చేస్తాము. సో 18 - iకి కాంజుగేట్ ఏమవుతుందండి 18 + i అవుతుంది. ఇది ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఫైండ్ ద పోలార్ ఫార్మ్ ఆఫ్ 1 + i√3 అన్నాడు. ఇక్కడ z ఈక్వల్స్ టు 1 + i√3 అని ఇచ్చి దీనికి పోలార్ ఫామ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు అండి. పోలార్ ఫామ్ అన్న యాంప్లిట్యూడ్ ఫామ్ అన్న ఒకటే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన కాంప్లెక్స్ నెంబర్ ఏదైతే ఉందో అది ఏ క్వాడ్రంట్లో ఉందో చెక్ చేసుకోవాలి. రెండు పాజిటివ్ కాబట్టి ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంది, Q1లో ఉంది. సో Q1లో ఉంది కాబట్టి దీని నుంచి మనం r వాల్యూ θ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అప్పుడు పోలార్ ఫామ్ వచ్చేస్తుంది. మరి r అంటే ఏంటి, r ఈక్వల్స్ టు √x² + y². సో x అంటే ఇదండి 1² అంటే 1 ప్లస్ y అంటే √3 స్క్వేర్ చేస్తే 3 1 + 3 4 4 వాల్యూ ఎంత 2. సో r వాల్యూ ఏమొస్తుందండి 2 వస్తుంది. నెక్స్ట్ θ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంటే θ tan 1 మాడ్యులస్ y/x. ఇది ఫార్ములా. సో tan 1 y/x. y అంటే ఏంటండి √3 /x అంటే 1. సో tan 1
√3/1 అనేది పాజిటివ్ కాబట్టి మాడ్యులస్ తీసేస్తున్నాను. మరి √3ని ఎలా రాసుకోవచ్చు మనం? tan 60 అంటే π/3 కాబట్టి tan π/3గా రాసుకోవచ్చు. tan ఇన్వర్స్ tan π/3 నథింగ్ బట్ π/3. సో టీటా వాల్యూ ఎంత వచ్చిందండి? π/3 వచ్చింది. ఇప్పుడు మనకి పోలార్ ఫామ్ కావాలి. పోలార్ ఫామ్ ఫార్ములా ఏంటి? పోలార్ ఫామ్ ఈజ్ z ఈక్వల్స్ టు r ఇంటూ కాస్ టీటా ప్లస్ I sin టీటా. ఇది పోలార్ ఫామ్ ఫార్ములా. సో z ఈక్వల్స్ టు r అంటే ఏంటండి? 2 కాస్ టీటా అంటే π/3 ప్లస్ I ఇంటూ సైన్ π/3. సో ఇది z ఈక్వల్స్ టు 1 ప్లస్ I√3కి పోలార్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ z ఈక్వల్స్ టు 2 - 3i అని ఇచ్చారు, షో దట్ z² - 4z + 13 ఈక్వల్స్ టు 0 అని ప్రూవ్ చేయమని అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన గివెన్ ఇన్ఫర్మేషన్ రాసేసుకుందాం. గివెన్ z ఈక్వల్స్ టు 2 - 3i అని చెప్పి ఇచ్చారండి. ఇక్కడ 2ని లెఫ్ట్ సైడ్ పంపిస్తే ఏమవుతుందంటే z - 2 ఈక్వల్స్ టు -3i అవుతుంది. స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేస్తున్నాను. z - 2 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు -3i హోల్ స్క్వేర్ అంటే 9i² అవుతుంది. z - 2 హోల్ స్క్వేర్ని ఎక్స్ప్లెయిన్ చేయండి. z² - 4z + 4 మరి 9i². i² అంటే -1 కదా, -1 × 9 -9 -9 లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే z² - 4z 4 + 9 ఏమవుతుంది? 13 అవుతుంది ఈక్వల్స్ టు 0. ఇది మనకి ప్రూవ్ చేయమని అడుగుతున్నాడు. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూడండి ఒకసారి. ఇక్కడ ఏమంటే 2 కాంప్లెక్స్ నెంబర్స్ ఇచ్చాడు. ఫైండ్ ఆల్ z1 z2 ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ రాసేసుకుందాం. z1 ఈక్వల్స్ టు -1 అలాగే z2 ఈక్వల్స్ టు -i అని ఇచ్చారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ z1 z2 ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నాడు కాబట్టి z1 z2 వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే ఈ రెండింటిని మల్టిప్లై చేద్దాం. z1 ఇంటూ z2. z1 అంటే -1, z2 అంటే -i. -1 ఇంటూ -i అంటే +i. సో ఐని మనం ఎలా రాసుకోవచ్చు? 0 + iగా రాసుకోవచ్చు. ఆర్గ్యుమెంట్ అంటే యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి, యాంప్లిట్యూడ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ 0 + i అండి. 0 + i అనేది ఏ క్వాడ్రంట్లో ఉంది? ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంది. ఫస్ట్ క్వాడ్రంట్లో యాంగిల్ ఏమవుతుంది? టీటా ఈక్వల్స్ టు tan ఇన్వర్స్ mod y/x. టీటా అంటే ఏంటండి? ఇక్కడ r z1 z2 ఈక్వల్స్ టు tan ఇన్వర్స్ y అంటే 1, x అంటే 0, 1/0 అంటే ఇన్ఫినిటీ. మరి ఇన్ఫినిటీని మనం ఎలా రాసుకోవచ్చు? tan π/2గా రాసుకోవచ్చా? ఎందుకంటే tan 90 వాల్యే కదా ఇన్ఫినిటీ. సో 1/0ని ఎలా రాసుకోవచ్చు మనం? tan π/2గా రాసుకోవచ్చు. tan ఇన్వర్స్ tan π/2 నథింగ్ బట్ π/2. సో r z1 z2 వాల్యూ ఎంత? π/2. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6 చూడండి. ఇక్కడ కూడా z1 z2 ఇచ్చి r z1/z2 ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారండి. సో సిక్స్త్ వన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ రాసేసుకుందాం. గివెన్ ఏంటంటే z1 ఈక్వల్స్ టు -1 z2 ఈక్వల్స్ టు i అని ఇచ్చారు. r z1/z2 ముందు z1/z2 ఫైండ్ అవుట్ చేద్దాము. z1 అంటే -1/z2 అంటే i. -1 మనం i² రాసుకోవచ్చు డివైడెడ్ బై i. 1i క్యాన్సిల్ అయిపోతే ఇది కూడా ఏం మిగులుతుంది? i మిగులుతుంది. సో z1/z2 ఈక్వల్స్ టు i. దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 0 + iగా రాసుకోవచ్చు. ఇది కూడా మనకి ఫస్ట్ క్వాడ్రంట్లోనే ఉంటుంది. r z1/z2 r z1/z2 ఫార్ములా ఏంటి? tan ఇన్వర్స్ మాడ్యులస్ y/x ఫస్ట్ క్వాడ్రంట్ కాబట్టి. సో tan ఇన్వర్స్ y అంటే ఏంటంటే 1, x అంటే 0, 1/0. సో 1/0 అంటే ఇన్ఫినిటీ కాబట్టి దీన్ని ఎలా రాసుకోవచ్చు? tan ఇన్వర్స్ tan π/2గా రాసుకోవచ్చు. tan ఇన్వర్స్ tan π/2 నథింగ్ బట్ π/2. ఇది ఆన్సర్. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఏమన్నారంటే z ఈక్వల్స్ టు కాస్ టీటా sin టీటా ఇచ్చాడు. దాన్ని మనం ఎలా రాయొచ్చు? z ఈక్వల్స్ టు కాస్ టీటా ప్లస్ i sin టీటాగా రాసుకోవచ్చండి. z ఈక్వల్స్ టు కాస్ టీటా ప్లస్ i sin టీటా అయితే దీనికి మల్టిప్లేట్ ఇన్వర్స్ చేశారనుకోండి, అంటే 1/z చేస్తే ఇది ఏమవుతుంది? కాస్ టీటా మైనస్ i sin టీటా అవుతుందండి. డైరెక్ట్గా రాసుకోవచ్చు, గుర్తుపెట్టుకోండి. సో z కాస్ టీటా ప్లస్ i sin ఓన్లీ కాస్ టీటా sin టీటా, ఎందుకంటే దీనికి cos² θ ప్లస్ sin² θ ఫైండ్ అవుట్ చేస్తే 1 అవుతుంది కాబట్టి డినామినేటర్ 1 అండి. అందుకని z అనేది cos θ ప్లస్ i sin θ ఇచ్చినప్పుడు 1/zని ఎలా రాసుకోవచ్చు? cos θ మైనస్ i sin θగా రాసేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సో ఇక్కడ ఏమడుగుతున్నాడు? z మైనస్ 1/z అడుగుతున్నాడు. z అంటే ఏంటి? cos θ ప్లస్ i sin θ మైనస్ 1/z అంటే ఈ 1/z దేంతో మల్టిపుల్ చేస్తున్నాం మనం? మైనస్తో మల్టిప్లై చేస్తున్నాం. సో మైనస్ ఇంటూ cos θ మైనస్ cos θ
మైనస్ ఇంటూ మైనస్ ఐ సైన్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా. కాస్ టీటా క్యాన్సిల్, ఐ సైన్ టీటా 2 టైమ్స్ ఉంది కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది 2i సైన్ టీటా అవుతుంది. ఇది 7th క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8 చూడండి. ఫైండ్ ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ 7 + 24i అడిగాడండి. ఇక్కడ z అని ఒక కాంప్లెక్స్ నెంబర్ ఇచ్చాడు. z = 7 + 24i. దీనికి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంట. ఎప్పుడైనా మనకి z = x + iy అయినప్పుడు మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏమవుతుందంటే 1/z = x - iy x² + y². ఇది ఫార్ములా. ఇప్పుడు x ప్లస్లో ఏముందండి 7 మైనస్ iy అంటే 24i డివైడెడ్ బై x² + y². 7² అంటే 49, అలాగే 24² అంటే 576. సో ఫైనల్గా ఆన్సర్ ఏమవుతుంది మనకి 7 - 24i 625. సో సింపుల్గా ఏం చేస్తారంటే ప్లస్ ఇస్తే మైనస్ రాసేసి ఈ రెండింటిని స్క్వేర్ చేసి యాడ్ చేయాలి డినామినేటర్లో. అదే మనకు కావాల్సిన మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అనేది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9 చూడండి. ఏమి ఇచ్చాడంటే ఇక్కడ 1 - i 2 - i 3 - i అండ్ సో ఆన్ 1 - ni = x - iy అయితే 2 × 5 × 10 అండ్ సో ఆన్ 1 + n² = x² + y² ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన దాన్ని రాసేసుకుందాము. 1 - i ఇంటూ 2 - i ఇంటూ 3 - i అండ్ సో ఆన్ 1 - ni = x - iy. ఇక్కడ మనకి x² + y² రావాలి కాబట్టి మాడ్యులస్ అప్లై చేస్తున్నాను బోత్ సైడ్. మోడ్ అప్లై చేస్తే mod 1 - i ఇంటూ mod 2 - i మాడ్యులస్ 3 - i అండ్ సో ఆన్ మాడ్యులస్ 1 - ni = మాడ్యులస్ x - iy. సో mod x - iy ఫార్ములా అంటే √x² + y². కాబట్టి 1 - iకి ఏమవుతుందంటే √1² + 1², అలాగే √2² + 1² √3² + 1² అండ్ సో ఆన్ √1² + n² = √x² + y². సో 1 + 1 2. సో ఇక్కడ 4 + 1 5, 9 + 1 10, 1 + n² √x² + y². మనకు రూట్లు లేవు కాబట్టి ఆన్సర్లో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేయండి. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే రూట్లు క్యాన్సిల్ అయిపోతాయి. 1 + 1 2 ఇంటూ 4 + 1 5 ఇంటూ 9 + 1 10 అండ్ సో ఆన్ 1 + n² = x² + y². సో ఇదిగా ప్రూవ్ చేయమన్నాడు. సెన్స్ ప్రూవ్డ్. నెక్స్ట్ 10th క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 10. క్వశ్చన్ నెంబర్ 10 ఏమి ఇచ్చాడు? ఆర్క్ z1 బార్ అండ్ ఆర్క్ z2 ఆర్ π/5 అండ్ π/3 దెన్ ఫైండ్ ఆర్క్ z1 + ఆర్క్ z2. సో ఇక్కడ 2 వాల్యూస్ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడంటే ఆర్క్ z1 బార్ ఇచ్చాడు. ఆర్క్ z1 బార్ = π/5 ఇచ్చాడు. సో అయితే ఆర్క్ z1 బార్ π/5 అయితే మరి ఆర్క్ z1 ఏమవుతుంది? ఆర్క్ z1 -π/5 అవుతుంది. -π/5. మరి ఆర్క్ z2 ఏమి ఇచ్చాడండి? ఆర్క్ z2 π/3 ఇచ్చాడు. ఇంతకీ ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు? ఆర్క్ z1 ప్లస్ ఆర్క్ z2 ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. ఆర్క్ z1 అంటే -π/5 ప్లస్ ఆర్క్ z2 అంటే π/3. ఎల్సిఎం ఎంత? 15. సో 15 అంటే ఏమవుతుంది? -3π + 5π నథింగ్ బట్ 2π. 2π/15. ఇది మనకి ఆన్సరు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11 చూడండి. √3 + i హోల్ టు ద పవర్ 100 = 2^99 × a + iy అని ఇచ్చి a² + b² = 4 అని ప్రూవ్ చేయమంటున్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ ఏంటంటే గివెన్ √3 + i హోల్ టు ద పవర్ 100 = 2^99 × a + ib. దీనికి బోత్ సైడ్ మాడ్యులస్ అప్లై చేద్దామండి. అంటే mod √3 + i హోల్ టు ద పవర్ 100 = 2^99 × మాడ్యులస్ a + ib. సో మోడ్ అంటే ఫార్ములా ఏంటి? √x² + y². √3 హోల్ స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ 3 మిగులుతుంది. 1² అంటే 1 హోల్ టు ద పవర్ 100 = 2^99 అండ్ √a² + b². సో 3 + 1 అంటే 4. √4 వాల్యూ ఎంత అండి? 2. 2^100 = 2^99 × √a² + b². ఇక 2^99 టైమ్స్ క్యాన్సిల్ అయితే 1 టైం మిగులుతుంది. సో 2 మిగులుతుంది లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ √a² + b². కానీ మనకి a² + b² అడిగాడు కాబట్టి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేయాలి. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే 2² ఏమవుతుంది? 4 = a² + b². ఇది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12 చూడండి. క్వశ్చన్ నెంబర్ 12 ఏమి ఇచ్చాడంటే
జెడ్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ ఐవై అని ఇచ్చారండి. అలాగే మోడ్ జెడ్ ఈక్వల్స్ టు 1 అని ఇచ్చి సో ఫైండ్ ద లోకస్ ఆఫ్ జెడ్, జెడ్ యొక్క లోకస్ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నాడు. అంటే ఎక్స్వైలో ఒక కండిషన్ తీసుకురమ్మంటున్నాడు. మోడ్ జెడ్ అంటే ఏంటండి, రూట్ ఓవర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్స్ టు 1. స్క్వేరింగ్ అని బోసే చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్స్ టు 1 అవుతుంది. దేర్ ఫోర్ ద లోకస్ ఆఫ్ జెడ్ ఈజ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్స్ టు 1. ఇది ఏమో దేని రిప్రజెంట్ చేస్తుంది, సర్కిల్ రిప్రజెంట్ చేస్తుంది. సో ద సర్కిల్ ఈక్వేషన్ విత్ సెంటర్ ఆరిజిన్ 0,0 అని చెప్పి రాస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13 చూడండి. ఏమన్నాడు, రైట్ ద కాంజుగేట్ ఆఫ్ 5i/7 ప్లస్ ఐ. సో జెడ్ ఈక్వల్స్ టు 5i/7 ప్లస్ ఐ ఇచ్చాడండి. దీన్ని కాంజుగేట్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని మనం a ప్లస్ ఐబీ ఫార్మేట్లో కన్వర్ట్ చేయాలి. దానికోసం డినామినేట్లో 7 ప్లస్ ఐ ఉంది కాబట్టి 7 మైనస్ ఐతో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తున్నాను, రేషనలైజేషన్ చేస్తున్నాను. సో జెడ్ ఈక్వల్స్ టు 5 7s are 35i, 5i into minus i minus 5i square divided by a plus ib into a minus ib ఫార్ములా a square plus b square అండి. కాబట్టి 7 square అంటే 49, b square 1 square అంటే 1. సో 35i square and minus 1 minus into minus plus 5 divided by 50. సో z ఈక్వల్స్ టు ఇక్కడ 5తో డివైడ్ చేస్తున్నాం, 5 1s are 5 10s are, సో 1/10 ప్లస్ 5 7s are 5 10s are అంటే 7i/10. సో దీనికి కాంజుగేట్ కావాలి z బార్, ప్లస్ ఇచ్చాడు కూడా మైనస్ తీసుకుంటాం, 1/10 మైనస్ 7i/10. ఇది మనకు కావాల్సిన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14 చూడండి. ఏమి ఇచ్చాడంటే z ఈక్వల్స్ టు 1 మైనస్ ఐ అని ఇచ్చి దీనికి యాంప్లిట్యూడ్ ఫార్మ్ మోడ్ యాంప్లిట్యూడ్ ఫార్మ్ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నాడు. సో ఆరు టీటా ఫైండ్ అవుట్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఆర్ ఫార్ములా అంటే రూట్ ఓవర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అంటే 1 స్క్వేర్ ప్లస్ మైనస్ 1 స్క్వేర్ నథింగ్ బట్ 1 + 1 √2. ఇది ఏ క్వాడ్రంట్లో ఉందండి, 4th క్వాడ్రంట్లో ఉంది. 4th క్వాడ్రంట్లో మనకి యాంగిల్ ఏమవుతుంది, మైనస్ tan ఇన్వర్స్ మాడ్యులస్ y/x. సో మైనస్ tan ఇన్వర్స్ y అంటే ఎంతండి, -1, x అంటే 1. మాడ్యులస్ ఉంది కాబట్టి నెగిటివ్ ఉన్న పాజిటివ్ అయిపోతుంది. సో -1/1 అంటే 1. సో మైనస్ tan ఇన్వర్స్ 1 ఎలా రాసుకోవచ్చండి, మనం tan π/4గా రాసుకోవచ్చు. సో tan ఇన్వర్స్ ఆఫ్ tan అంటే π/4, మైనస్ ఉంది కాబట్టి -π/4. సో మోడ్ యాంప్లిట్యూడ్ ఫార్ములా ఏంటి, r ఇంటూ cos θ ప్లస్ i sin θ. సో r అంటే ఏంటి, √2 cos θ, θ అంటే -π/4 ప్లస్ i ఇంటూ sin -π/4. ఇది ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ చాప్టర్ డి మోరిస్ థియరం. సో డి మోరిస్ థియరంలో ఫస్ట్ క్వశ్చన్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఏమి ఇచ్చాడండి, ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ x ఈక్వల్స్ టు 6 θ అని ఇచ్చాడు. గివెన్ x ఈక్వల్స్ టు 6 θ అని ఇచ్చాడు. అయితే x⁴ ప్లస్ 1/x⁴ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారండి. 6 θ మనం ఎలా రాసుకోవచ్చు, cos θ ప్లస్ i sin θగా రాసుకోవచ్చు. దీని నుంచి x⁴ ఫైండ్ అవుట్ చేద్దాం. x⁴ అంటే cos θ ప్లస్ i sin θ హోల్ టు ద పవర్ 6. డి మోరిస్ థియరం అప్లై చేస్తే దీన్ని ఎలా రాసుకోవచ్చు, cos 6 ఇంటూ θ 6θ ప్లస్ i sin 6θగా రాసుకోవచ్చు. x⁴ అనేది మనకి cos 6θ ప్లస్ i sin 6θ అయితే మరి 1/x⁴ ఏమవుతుంది, cos 6θ మైనస్ i sin 6θ అవుతుంది. మీకు ఇందాకే చెప్పాను ఆల్రెడీ. సో మనకి ఎప్పుడైనా z అనేది cos θ ప్లస్ i sin θ అయితే రెసిప్రోకల్ చేసినప్పుడు మైనస్ వస్తుంది, కాబట్టి ఇలా రాసుకోవచ్చు. సో ఇక్కడ ఏమడుగుతున్నారంటే x⁴ ప్లస్ 1/x⁴ అడుగుతున్నారు. x⁴ అంటే cos 6θ ప్లస్ i sin 6θ, మరి 1/x⁴ అంటే cos 6θ మైనస్ i sin 6θ. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి, cos 2 టైమ్స్ ఉంది కాబట్టి 2 cos 6θ. ఇది ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఏమి ఇచ్చాడు ఇక్కడ, ఇఫ్ a, b, c ఆర్ యాంగిల్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ABC సచ్ దట్ XYZ ఇచ్చాడు. ఫైండ్ XYZ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. x ఇంటూ y ఇంటూ z ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ రాసేసుకుందాం. గివెన్ x ఈక్వల్స్ టు cis A, అలాగే y ఈక్వల్స్ టు cis B, z ఈక్వల్స్ టు cis C.
ఇక్కడ ఎక్స్ ఇంటూ వై ఇంటూ జెడ్ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. మనకి ఫార్ములా ఉంటుంది సిస్ టీటా 1 ఇంటూ సిస్ టీటా 2 నథింగ్ బట్ సిస్ టీటా 1 ప్లస్ టీటా 2. అంటే మనకి ఎప్పుడైనా సిస్ టీటాస్ని మల్టిప్లై చేస్తే యాంగిల్స్ అనేది యాడ్ చేయొచ్చు, అది ఫార్ములా. సో ఎక్స్ వై జెడ్ వీటిని మల్టిప్లై చేస్తున్నాను కాబట్టి ఫైనల్గా ఎలాగ రాసుకోవచ్చు, సిస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సిగా రాసుకోవచ్చు. సో సిస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే సమ్ ఆఫ్ యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ ఎంత అవుతుందండి, 180 డిగ్రీ. సో ఇక్కడ 180 రాసుకుంటారు. సిస్ 180ని ఎలా రాసుకోవచ్చు మనం, కాస్ 180 ప్లస్ ఐ సైన్ 180 డిగ్రీగా రాసుకోవచ్చు. కాస్ 180 వాల్యూ -1, సైన్ 180 వాల్యూ 0, 0 into I 0, -1 plus 0 నథింగ్ బట్ -1. సో ఇది ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ద క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ ఆర్ 1 ఒమేగా ఒమేగా స్క్వేర్ దెన్ ఫైండ్ ద రూట్ ఆఫ్ x - 1 హోల్ క్యూబ్ ప్లస్ 8 = 0 అన్నాడండి. x - 1 హోల్ క్యూబ్ ప్లస్ 8 = 0కు రూట్స్ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. +8ని రైట్ సైడ్ పంపిస్తే x - 1 హోల్ క్యూబ్ -8 అవుతుంది. అలాగే క్యూబ్ని రైట్ సైడ్ పంపిస్తే x - 1 -8 హోల్ టు ద పవర్ క్యూబ్ రూట్ అవుతుందండి 1/3. సో x - 1 -8ని మనం ఎలా రాయొచ్చు, -2 క్యూబ్గా రాసుకోవచ్చు హోల్ టు ద పవర్ 1/3. సో x - 1 క్యూబ్ రూట్ క్యాన్సిల్ అయితే -2 బయటకు వస్తుంది. ఇంకా దీన్ని మనం క్యూబ్ రూట్ ఆఫ్ యూనిటీగా కూడా రాసుకోవచ్చు, ఎందుకంటే -2 into 1, సో 1/1/3గా రాసుకోవచ్చు. సో x - 1 -2 ఇంటూ క్యూబ్ రూట్ ఆఫ్ యూనిటీ ఏమి ఇచ్చాయండి, 1 ఒమేగా ఒమేగా స్క్వేర్. సో x - 1 -2 into 1 -2, -2 into ఒమేగా -2 ఒమేగా, -2 into ఒమేగా స్క్వేర్ -2 ఒమేగా స్క్వేర్. -1 రైట్ సైడ్ పంపిస్తే x = 1 - 2, 1 - 2 ఒమేగా, అలాగే 1 - 2 ఒమేగా స్క్వేర్. సో x = 1 - 2 అంటే -1, 1 - 2 ఒమేగా, 1 - 2 ఒమేగా స్క్వేర్. ఈ 3 కూడా ఈ ఏదైతే మనకి ఈక్వేషన్ ఇచ్చే దానికి రూట్స్ అవుతాయి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద క్యూబ్ రూట్ ఆఫ్ 8. సో 8కి క్యూబ్ రూట్ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. నేను x = 8/1/3గా రాసుకుంటున్నా, క్యూబ్ రూట్ ఆఫ్ 8 కాబట్టి. సో x = 8ని ఎలా రాసుకోవచ్చు, మనం 2 క్యూబ్గా రాసుకోవచ్చు హోల్ టు ద పవర్ 1/3. సో క్యూబ్ 3 క్యాన్సిల్ అయిపోతే మనకి ఏం రాయొచ్చు, దీన్ని 2 into 1/1/3గా రాసుకోవచ్చు. సో x = 2 into 1/1/3 అంటే క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ కాబట్టి 1 ఒమేగా ఒమేగా స్క్వేర్. సో 2 into 1 2, 2 into ఒమేగా 2 ఒమేగా, అలాగే 2 ఒమేగా స్క్వేర్. ఇది ఆన్సర్. అలాగే ఫిఫ్త్ క్వశ్చన్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఏమనంటే 1 ఒమేగా ఒమేగా స్క్వేర్ ఆర్ క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ. దెన్ ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే 1/2 + ఒమేగా ప్లస్ 1/1 + 2 ఒమేగా = 1/1 + ఒమేగా ప్రూవ్ చేయమని అడుగుతున్నాడు. ఇక్కడ LHS తీసుకుందాం. LHS = 1/2 + ఒమేగా ప్లస్ 1/1 + 2 ఒమేగా. క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ అంటున్నాడు కాబట్టి మనకు తెలిసిన కండిషన్స్ ఏంటంటే 1 + ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ వాల్యూ 0, అలాగే ఒమేగా క్యూబ్ వాల్యూ 1 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఎల్సిఎం కట్టండి. ఎల్సిఎం ఏంటంటే 2 + ఒమేగా ఇంటూ 1 + 2 ఒమేగా, రెండింటిని మల్టిపుల్ చేస్తున్నాను. 2 into 1 2, 2 into ఒమేగా 4, 2 into 2 ఒమేగా 4 ఒమేగా, ఒమేగా ఇంటూ 1 ఒమేగా, ఒమేగా ఇంటూ 2 ఒమేగా 2 ఒమేగా స్క్వేర్. క్రాస్ మల్టిప్లై చేస్తే 1 + 2 ఒమేగా ప్లస్ 2 + ఒమేగా. ఇక చూడండి 1 + 2 3, 2 ఒమేగా ప్లస్ ఒమేగా 3 ఒమేగా డివైడెడ్ బై, ఇక్కడ చూడండి 2 + 2 ఒమేగా స్క్వేర్ ఉంది, 2 కామన్ తీస్తున్నాను. సో 2 కామన్ తీస్తే 1 + ఒమేగా స్క్వేర్ ఉంటుంది. 4 ఒమేగా ప్లస్ ఒమేగా ఏమవుతుందండి, 5 ఒమేగా. సో ఇక్కడ 3 కామన్ తీస్తే 3 into 1 + ఒమేగా డివైడెడ్ బై 2 into 1 + ఒమేగా స్క్వేర్. ఇక్కడ చూడండి 1 + ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ వాల్యూ 0 కాబట్టి 1 + ఒమేగా స్క్వేర్ ప్లస్ ఏం రాయొచ్చు, ప్లస్ ఒమేగా రైట్ వెళ్తే మైనస్ ఒమేగా అవుతుంది. అంటే 1 + ఒమేగా స్క్వేర్ ప్లస్ ఏం రాయొచ్చండి, మనం మైనస్ ఒమేగా రాయొచ్చు. సో ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేస్తే 2 into మైనస్ ఒమేగా ఏమవుతుంది, -2 ఒమేగా ప్లస్ 5 ఒమేగా అవుతుంది. అలాగే ఇక్కడ చూడండి 3 into 1 + ఒమేగా ప్లస్ ఏం రాయొచ్చు, మరి 1 + ఒమేగా ప్లస్లో మైనస్ ఒమేగా స్క్వేర్ రాసుకోవచ్చు, మైనస్ ఒమేగా స్క్వేర్ డివైడెడ్ బై -2 ఒమేగా ప్లస్ 5 ఒమేగా అంటే 3 ఒమేగా. 3 క్యాన్సిల్, ఒమేగా 1 టైం క్యాన్సిల్ అయిపోతుంది. సో మైనస్ ఒమేగా మిగులుతుంది. మరి RHS ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు ఒకసారి చూడండి. RHS 1/1 + ఒమేగా. సో 1 అంటే ఒమేగా క్యూబ్ రాయొచ్చు, 1 + ఒమేగా క్యూబ్ రాస్తున్నాను. 1 + ఒమేగా ప్లేస్లో మైనస్ ఒమేగా స్క్వేర్ రాస్తున్నాను. 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ కూడా మైనస్ ఒమేగా మిగులుతుంది. దేర్ఫోర్ LHS = RHS.
ఎల్హెచ్ఎస్ ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎస్. ఇది 5th క్వశ్చన్. నెక్స్ట్ 5th క్వశ్చన్లో సెకండ్ వన్ చూడండి. ఇక్కడ ఎల్హెచ్ఎస్ ఏమి ఇచ్చాడు? సెకండ్ వన్ ఎల్హెచ్ఎస్ 2 మైనస్ ఒమేగా, ఎల్హెచ్ఎస్ ఈక్వల్స్ టు 2 మైనస్ ఒమేగా ఇంటూ 2 మైనస్ ఒమేగా స్క్వేర్, 2 మైనస్ ఒమేగా పవర్ 10, 2 మైనస్ ఒమేగా టు ద పవర్ 11. సో 2 మైనస్ ఒమేగా అలాగే ఉంచండి, 2 మైనస్ ఒమేగా స్క్వేర్ కూడా అలాగే ఉంచండి. ఇక్కడ ఎప్పుడైనా ఒమేగా పవర్ 10 మనకి ఒమేగా పవర్లో హైయెస్ట్ పవర్స్ ఇచ్చినప్పుడు 3తో డివైడ్ చేయాలండి. 10 3తో డివైడ్ చేస్తే రిమైండర్ 1 కాబట్టి ఒమేగా పవర్ 10 మనం ఒమేగా పవర్ 1గా రాసుకోవచ్చు. సో 2 మైనస్ ఒమేగా, అలాగే ఒమేగా పవర్ 11 3తో డివైడ్ చేస్తే రిమైండర్ 2 వస్తుంది కాబట్టి 2 మైనస్ ఒమేగా స్క్వేర్గా రాసుకోవచ్చు. ఇక్కడ 2 మైనస్ ఒమేగా ఉంది, ఇక్కడ 2 మైనస్ ఒమేగా ఉంది, ఇక్కడ 2 మైనస్ ఒమేగా స్క్వేర్, ఇక్కడ 2 మైనస్ ఒమేగా స్క్వేర్ 2 టైమ్స్ ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా మనం ఎలా రాయొచ్చు? 2 మైనస్ ఒమేగా ఇంటూ 2 మైనస్ ఒమేగా స్క్వేర్ హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చు. సో ఈ రెండింటి మల్టిపుల్ చేద్దాం. 2 2s are 4, 2 ఇంటూ మైనస్ ఒమేగా స్క్వేర్ మైనస్ 2 ఒమేగా స్క్వేర్ మైనస్ ఒమేగా ఇంటూ 2 మైనస్ 2 ఒమేగా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఒమేగా ఇంటూ ఒమేగా స్క్వేర్ ఒమేగా క్యూబ్ హోల్ స్క్వేర్. సో 4 ఈ రెండిట్లో -2 కామన్ తీస్తే ఒమేగా స్క్వేర్ ప్లస్ ఒమేగా క్యూబ్ హోల్ స్క్వేర్. సో 4 -2 ఒమేగా స్క్వేర్ ప్లస్ ఒమేగా వాల్యూ -1 ఒమేగా క్యూబ్ వాల్యూ 1 హోల్ స్క్వేర్. సో 4 మైనస్ ఇంటూ మైనస్ +2 +1 హోల్ స్క్వేర్. 4 + 2 + 1 అంటే 7 అండి, 7 స్క్వేర్ అంటే 49. ఇది మనకు కావాల్సిన ఆర్హెచ్ఎస్. నెక్స్ట్ 6th వన్ చూడండి. 6th వన్ ఏమి ఇచ్చాడంటే 1 మైనస్ ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ హోల్ టు ద పవర్ 5 ప్లస్ 1 ప్లస్ ఒమేగా మైనస్ ఒమేగా స్క్వేర్ హోల్ టు ద పవర్ 5 అని ఇచ్చాడండి. ఇక్కడ మనం 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ ప్లస్లో ఒమేగా మైనస్ ఒమేగా సబ్స్టిట్యూట్ చేయొచ్చు. సో మైనస్ ఒమేగా, ఆల్రెడీ ఇది ఒక మైనస్ ఒమేగా హోల్ టు ద పవర్ 5. అలాగే ఇక్కడ చూడండి 1 ప్లస్ ఒమేగా ప్లస్లో ఒమేగా స్క్వేర్ మైనస్ ఒమేగా స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేయొచ్చు. సో మైనస్ ఒమేగా స్క్వేర్, ఇక్కడ మైనస్ ఒమేగా స్క్వేర్ హోల్ టు ద పవర్ 5 మైనస్ ఒమేగా అంటే -2 ఒమేగా -2 ఒమేగా హోల్ టు ద పవర్ 5 -2 పవర్ 5 అంటే -32 ఒమేగా టు ద పవర్ 5. 5ని మనం 3తో డివైడ్ చేస్తే రిమైండర్ 2 కాబట్టి ఒమేగా స్క్వేర్. ఇక్కడ చూడండి -2 ఒమేగా హోల్ టు ద పవర్ 5 -2 ఒమేగా స్క్వేర్ హోల్ టు ద పవర్ 5. సో -2 పవర్ 5 అంటే -32 ఒమేగా స్క్వేర్ హోల్ టు ద పవర్ 5 అంటే ఒమేగా పవర్ 10 వస్తుందండి. 10 3తో డివైడ్ చేస్తే రిమైండర్ 1 కాబట్టి ఒమేగా బయటకు వస్తుంది. ఈ రెండిట్లో -32ని కామన్ తీస్తే రిమైనింగ్ ఒమేగా స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్ ప్లస్ ఒమేగా వాల్యూ -1 -1 ఇంటూ -32 ఏమవుతుంది? +32 అవుతుంది. ఇది ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ లెసన్ చూడండి, క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఏమి ఇచ్చారంటే ఇఫ్ ద ఈక్వేషన్ x² - 15 - m × 2x - 8 = 0 అని ఇచ్చి హ్యాస్ ఈక్వల్ రూట్స్ అన్నాడు. ఈక్వల్ రూట్స్ అని ఇచ్చాడు. అయితే m వాల్యూ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ రాసేసుకుందాము. x² - 15 - m × 2x - 8 కదా, mతో మల్టిపుల్ చేస్తున్నాను. m × 2x ఏమవుతుందండి? 2mx అవుతుంది. అలాగే -m × -8 ఏమవుతుంది? +8m అవుతుంది. ఈక్వల్స్ టు 0. సో x² - 2mx ఇంకా కాన్స్టెంట్ వాల్యూ 8m - 15 ఈక్వల్స్ టు 0. ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్. అయితే ఇక్కడ ఇచ్చిన కండిషన్ ఏంటంటే హ్యాస్ ఈక్వల్ రూట్స్ ఉన్నాయండి. ఈక్వల్ రూట్స్ అంటే ఏంటి? డెల్టా ఈక్వల్స్ టు 0. డిస్క్రిమినెంట్ అంటే 0కి ఈక్వల్ అయితే ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హ్యాస్ ఈక్వల్ రూట్స్ అని చెప్తాం. అంటే b² - 4ac ఈక్వల్స్ టు 0. b ప్లస్లో ఏముందండి? -2m. -2mని హోల్ స్క్వేర్ చేస్తే ఏమవుతుంది? 4m² -4. a అంటే 1, c అంటే 8m - 15 ఈక్వల్స్ టు 0. 4 కామన్ తీసి రైట్ సైడ్ పంపిస్తే 0కి ఈక్వల్ అయిపోతుంది. ఇంకా రిమైనింగ్ ఏం మిగులుతుందంటే m² -8m -+15 ఈక్వల్స్ టు 0. దీనికి ఫ్యాక్టరైజేషన్ చేయండి. సో m² 15 ఎలా రాసుకోవచ్చు మనం? 3/5గా రాసుకోవచ్చు కాబట్టి సో -3m -5m +15 ఈక్వల్స్ టు 0. ఇక్కడ m కామన్ తీస్తే m - 3, ఇక్కడ -5 కామన్ తీస్తే m - 3 ఈక్వల్స్ టు 0. m - 3 కామన్ తీస్తే m - 5 ఈక్వల్స్ టు 0. సో ఇదర్ m ఈక్వల్స్ టు 3 ఆర్ 5. ఇది నెక్స్ట్ సెకండ్ వన్ ఏమి ఇచ్చారు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఆల్ఫా బీటా ఆర్ ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ అన్నాడు. ax²
bx ప్లస్ సి ఈక్వల్స్ టు 0 అని ఒక ఈక్వేషన్ ఇచ్చి దీనికి ఆల్ఫా బీటా రూట్స్ అంట. అయితే ఇక్కడ 2 క్వశ్చన్స్ ఇచ్చాడండి. ఫస్ట్ వన్ ఏంటంటే 1/α² ప్లస్ 1/β² అన్నాడు. సెకండ్ వన్ α⁴ ఇంటూ β⁴ ప్లస్ α⁴ ఇంటూ β⁴ అని అడిగారు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ఆల్ఫా గామా బీటా ఆర్ ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ ax² ప్లస్ bx ప్లస్ c ఈక్వల్స్ టు 0 అయితే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ అని చెప్పి 2 క్వశ్చన్స్ ఇచ్చాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గివెన్ ఈక్వేషన్ రాసేసుకుందాం. గివెన్ ax² ప్లస్ bx ప్లస్ c ఈక్వల్స్ టు 0. ఇక్కడ ఆల్ఫా బీటా అనేవి రూట్స్ అన్నారు. ఆల్ఫా బీటా ఆర్ రూట్స్. ఆల్ఫా బీటా రూట్స్ అంటే సమ్ ఆఫ్ ద రూట్స్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఏమవుతుందండి -b/a. మరి ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఆల్ఫా బీటా ఏమవుతుంది c/a అవుతుంది. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే 1/α² ప్లస్ 1/β² అడుగుతున్నారు. ఇక్కడ ఎల్సిఎం ఏంటి α² ఇంటూ β² అంటే ఆల్ఫా బీటా హోల్² క్రాస్ మల్టిప్లై చేస్తే β² ప్లస్ α². సో ఇది a² ప్లస్ b² ఫార్మేట్లో ఉంది. a² ప్లస్ b² ఫార్ములా ఏంటి a ప్లస్ b హోల్² మైనస్ 2ab. కాబట్టి దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం ఆల్ఫా ప్లస్ బీటా హోల్² మైనస్ 2α బీటాగా రాయొచ్చు డివైడెడ్ బై ఆల్ఫా బీటా హోల్². సో మరి ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఏంటి -b/a. స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ అప్లై చేస్తే b²/a² మైనస్ 2 ఇంటూ ఆల్ఫా బీటా అంటే c/a 2 ఇంటూ c/a 2c/a హోల్ డివైడెడ్ బై ఆల్ఫా బీటా హోల్² అంటే c²/a² అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఎల్సిఎం ఏంటి a² ఎల్సిఎం అండి. సో b² మైనస్ ఇక్కడ ఒక ఏతో మల్టిపుల్ చేయాలి అంటే 2ac డివైడెడ్ బై c²/a². క్యాన్సిల్ అయితే రిమైనింగ్ ఏమవుతుంది b² మైనస్ 2ac/c² అవుతుంది. ఇది ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి. ఏమి అడుగుతున్నాడు ఇక్కడ α⁴ ఇంటూ β⁴ ప్లస్ α⁴ ఇంటూ β⁴ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. ఈ రెండిట్లో కామన్ ఏంటంటే α⁴ ఇంటూ β⁴ కామన్ తీస్తే ఇక్కడ బీటా 4 టైమ్స్ కామన్ తీస్తే ఇంకా 3 టైమ్స్ ఉంటుంది అంటే β³ ఉంటుంది. ఇక్కడ ఆల్ఫా 4 టైమ్స్ కామన్ తీస్తే రిమైనింగ్ 3 టైమ్స్ ఉంటుంది అంటే α³. సో α⁴ β⁴ మనం ఆల్ఫా బీటా ⁴గా రాసేసుకోవచ్చు. ఇది a³ ప్లస్ b³ ఫార్ములా. a³ ప్లస్ b³ ఫార్ములాని ఎలా రాయొచ్చు అంటే a ప్లస్ b అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ డైరెక్ట్గా ఇలా రాసుకోవచ్చు అంటే ఆల్ఫా ప్లస్ బీటా హోల్² మైనస్ 3 ఆల్ఫా బీటాగా రాసుకోవచ్చు. ఆల్ఫా బీటా అంటే ఏంటి c/a కదా c/a ⁴ అంటే c⁴ ఆల్ఫా ప్లస్ బీటా అంటే -b/a. ఆల్ఫా ప్లస్ బీటా హోల్² అంటే b²/a² మైనస్ 3 ఆల్ఫా బీటా అంటే c/a కాబట్టి 3c/a. సో c⁴/a⁴ ఇంటూ మైనస్ b/a. ఇక్కడ ఎల్సిఎం ఎంత అండి a² కాబట్టి b² మైనస్ ఏతో మల్టిపుల్ చేస్తే 3ac. సో ఇక్కడ చూడండి a ఇంటూ a² a³ ఇంటూ a⁴ 7. సో c⁴/a⁴ ఇంటూ మైనస్ b ఇంటూ b² -b³ మైనస్ b ఇంటూ మైనస్ 3ac అంటే ప్లస్ 3abc అవుతుంది. సో ఫైనల్గా 3abc మైనస్ b³. ఇది ఆన్సర్. చూడండి థర్డ్ క్వశ్చన్ ఏమి అడుగుతున్నాడంటే ఫైండ్ మ్యాక్సిమం ఆర్ మినిమం ఆఫ్ 2x - 7 - 5x². ఇక్కడ ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు f(x) ఈక్వల్స్ టు దీని ఆర్డర్లో తీసేసుకుంటున్నాను. ముందు x² టర్మ్ రాయాలి ఎక్కడున్నా సరే -5x², తర్వాత x టర్మ్ +2x, తర్వాత -7. ఇది ఒక క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్. అయితే ఇది మ్యాక్సిమం వాల్యూ మినిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారండి. సో మ్యాక్సిమం మినిమం చెప్పాలంటే ముందు ఏ తీసుకోవాలి. ఏ ఈక్వల్స్ టు ఏంటి ఇక్కడ -5. -5 అనేది <0 అయితే మ్యాక్సిమం వాల్యూ అవుతుంది, >0 అయితే మినిమం వాల్యూ అవుతుంది. గుర్తుపెట్టుకోండి <0 కాబట్టి మ్యాక్సిమం వాల్యూ ఫార్ములా ఏంటంటే 4ac - b²/4a. ఇది ఫార్ములా. 4 ఇంటూ ఏ అంటే ఏంటండి -5, మరి c అంటే -7, మైనస్ b² b అంటే ఏంటి 2² డివైడెడ్ బై 4a. a అంటే -5. ఇక చూడండి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 5 20 20 ఇంటూ 7 140 -2² అంటే 4 ఇంటూ -5 -20. సో ఇక్కడ చూడండి 136 డివైడెడ్ బై -20. 4తో క్యాన్సిల్ అవుతాయి. 4 3s are 4 4s are 4 5s are. సో
సో ఫైనల్గా ఆన్సర్ ఏమవుతుంది -34/5. సో మ్యాక్సిమల్ ఏమవుతుందండి -34/5 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఫోర్త్ క్వశ్చన్ ఏం అడుగుతున్నాడంటే ఇక్కడ x² - 6x + 5 = 0 అండ్ x² - 3ax + 35 = 0. 2 ఈక్వేషన్స్ ఇచ్చాడు. x² - 6x + 5 = 0 నాకు ఈక్వేషన్ ఇచ్చాడు. ఇది ఒక 1 ఈక్వేషన్ అనుకోండి. ఇంకేమి ఇచ్చాడంటే x² - 3ax + 35 = 0. ఇది ఒక సెకండ్ ఈక్వేషన్ అనుకుందాం. అయితే హ్యావ్ ఏ కామన్ రూట్, ఈ రెండింటికి ఒక కామన్ రూట్ ఉందంట. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఏ. అయితే ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తానంటే నేను దీని నుంచి రూట్స్ ఫైండ్ అవుట్ చేస్తాను. అంటే ఫ్యాక్టరైజేషన్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ x² - 6x - 5x - 1xగా రాస్తున్నాను. సో -5x - 1x + 5 = 0. ఈ రెండిట్లో x కామన్ తీస్తే x - 5 -1 కామన్ తీస్తే x - 5 = 0. సో x - 5 కామన్ తీస్తే x - 1 = 0. సో x = 5 అవ్వచ్చు లేదా 1 అవ్వచ్చు. ఇప్పుడు x వాల్యూ అనేది 5 కానీ 1 కానీ దీనికి ఏమవుతుందండి కామన్ రూట్ అవుతుంది. కాబట్టి 2 కేసెస్ కింద సాల్వ్ చేయాలి. కేస్ 1 ఏంటి, x వాల్యూ 5 తీసుకుంటున్నా. x వాల్యూ 5 తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. 5² అంటే 25 -3 5 15a + 35 = 0. 25 + 35 అంటే 60, -15 రైట్ సైడ్ వెళ్తే +15a, 15 4s దేర్ ఫోర్ ఏ వాల్యూ ఏమవుతుందండి 4 అవుతుంది. ఇది కేస్ 1. నెక్స్ట్ కేస్ 2 ఏంటంటే x ప్లేస్లో 1 తీసుకోండి. x = 1 తీసుకెళ్ళి మళ్ళీ ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. 1² అంటే 1 -3 అంటే 1 3a + 35 = 0. 1 + 35 అంటే 36 -3 ఏమవుతుంది +3a, 3 1s 3 12s. సో ఏ వాల్యూ ఏమవుతుందండి 12. సో ఏ వాల్యూ 4 కానీ 12 కానీ అవ్వచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5 చూడండి, ఏమి ఇచ్చారంటే ఇక్కడ కూడా 2 ఈక్వేషన్స్ ఇచ్చాడు. x² + bx + c = 0. ఇది ఒక ఫస్ట్ ఈక్వేషను. అలాగే x² + cx + b = 0. ఇది ఒక సెకండ్ ఈక్వేషన్ ఇచ్చి హ్యావ్ ఏ కామన్ రూట్ ఉందంట. దాన్ని షో దట్ b + c + 1 = 0 ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నాడు. సో ఇలాంటి ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు నార్మల్గా అయితే ఏం చేస్తాం, మనం ఫ్యాక్టరైజేషన్ చేసి రూట్స్ ఫైండ్ అవుట్ చేసి సబ్స్టిట్యూట్ చేసాము. ఇక్కడ ఫ్యాక్టరైజేషన్ చేయడానికి కాన్స్టెంట్ వాల్యూస్ తెలియదు కాబట్టి ఎప్పుడైనా x² కోఎఫిషియంట్ ఈక్వల్గా ఉంటే ఈ రెండింటిని ఈక్వల్ చేయండి. అప్పుడు ఈజీగా మనకి ఆన్సర్ వస్తుంది. సో కామన్ రూట్ అన్నాడు కాబట్టి ఈ రెండింటిని ఈక్వల్ చేస్తున్నాను. x² + bx + c = x² + cx + b. x² ఏమైపోతాయి, క్యాన్సిల్ అయిపోతాయి. cx లెఫ్ట్ సైడ్ పంపిస్తున్నాను. సో bx - cx = c రైట్ సైడ్ వెళ్తే b - c. ఇక్కడ x కామన్ తీస్తే b - c = b - c. b - c క్యాన్సిల్ అయిపోతాయి. x = ఏమవుతుందండి 1. ఈ 1 తీసుకెళ్ళి ఇది ఫస్ట్ సెకండ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఫస్ట్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నా ఫ్రమ్ 1లో సబ్స్టిట్యూట్ చేయి. 1² అంటే 1 + b × 1 b + c = 0. ఇదేగా అడిగారండి. 1 + b + c = 0 అని ప్రూవ్ చేయమన్నారు. సో ఆన్సర్ వచ్చేసింది. నెక్స్ట్ 6th వన్ చూడండి. 6th వన్ ఏమనంటే ప్రూవ్ దట్ x - a × x - b = h². x - a × x - b = h² ఆర్ ఆల్వేస్ రియల్ అని చెప్పి ప్రూవ్ చేయమంటున్నారు. రియల్ అంటే ఏంటి, డెల్టా కట్టాలి. డిస్క్రిమినెంట్ కడితే >0 అవ్వాలి. డెల్టా >0 అయితే అవి రియల్ అవుతాయి. సో ఫస్ట్ ఆఫ్ దానికోసం దీన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో కన్వర్ట్ చేద్దాము. x - a × x - b ఎలా రాసేసుకోవచ్చు మనం, x² - సమ్ ఆఫ్ ద రూట్స్ అంటే a + b × x + ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ abగా రాసుకోవచ్చు. +h² లెఫ్ట్ సైడ్ వస్తే -h² = 0. ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్. దీనికి డెల్టా ఫైండ్ అవుట్ చేస్తున్నాను. డెల్టా ఫార్ములా ఏంటి, b² - 4ac. b ప్లేస్లో ఏముందండి a + b స్క్వేర్ చేస్తే a + b (² -4ac. a అంటే 1, c అంటే ab - h². సో a + b (² -4 × ab 4ab -4 × -h² అంటే +4h². a + b (² -4ab) ఎలా రాసుకోవచ్చు మనం, a - b (² రాయొచ్చు +4h². ఇది పాజిటివ్ రెండు పాజిటివ్ వాల్యూని యాడ్ చేస్తే ఏమవుతుంది, పాజిటివ్ అవుతుంది. అంటే >0. దేర్ ఫోర్ ఇట్స్ ఆర్ రియల్. ఈ రూట్స్ ఎలా ఉంటాయండి, రియల్ అవుతాయి. 7 చూడండి. ఫర్ వాట్ వాల్యూస్ ఆఫ్ x
ఫర్ వాట్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ ద ఎక్స్ప్రెషన్ 15 ప్లస్ 4x మైనస్ 3x స్క్వేర్ ఇది నెగిటివ్ అన్నాడు. నెగిటివ్ అన్నాడు కాబట్టి ఇచ్చిన ఎక్స్ప్రెషన్ని నెగిటివ్ కింద తీసుకోండి. ఆర్డర్లో రాస్తున్నా మైనస్ 3x స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 15. నెగిటివ్ అంటే ఏంటి, లెస్ దెన్ 0 కింద తీసుకోవాలి. పాజిటివ్ అంటే గ్రేటర్ దెన్ 0 తీసుకుంటారు. ఇక్కడ దీని నుంచి ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. సో ఎప్పుడూ మనకి ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ పాజిటివ్ ఉండేలా చూసుకోండి. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్తో మల్టిపుల్ చేస్తున్నాను. అంటే 3x స్క్వేర్ మైనస్ 4x మైనస్ 15 లెస్ దెన్ ఏమవుతుంది, గ్రేటర్ దెన్ 0 అవుతుంది. ఇప్పుడు ఫ్యాక్టరైజేషన్ చేయండి. 3 15s ఎంత అవుతుందండి, 45. 45ని ఎలా రాయొచ్చు, 9 5s రాయొచ్చు. 9 మైనస్ 5 అంటే 4 సరిపోయింది కదండి. సో 3x స్క్వేర్ మైనస్ 4x మైనస్ 9x ప్లస్ 5xగా రాస్తున్నాను. మైనస్ 15 ఈజ్ గ్రేటర్ దెన్ 0. ఈ రెండిట్లో 3x కామన్ తీస్తే x మైనస్ 3, ఇక్కడ 5 కామన్ తీస్తే x మైనస్ 3 గ్రేటర్ దెన్ 0. x మైనస్ 3 కామన్ తీస్తే 3x ప్లస్ 5 ఈజ్ గ్రేటర్ దెన్ 0. సో అయితే x మైనస్ ఆల్ఫా ఇంటూ x మైనస్ బీటా గ్రేటర్ దెన్ 0 అయితే ఫార్ములా ఏంటి, x లెస్ దెన్ ఆల్ఫా ఆర్ x గ్రేటర్ దెన్ బీటా. సో ఇక్కడ x లెస్ దెన్ ఆల్ఫా అంటే స్మాలెస్ట్ వాల్యూ ఏంటండి, -5/3. x గ్రేటర్ దెన్ బీటా అంటే 3. సో దేర్ ఫోర్ ద వాల్యూస్ ఆఫ్ x the expression is negative. The expression is negative at x belongs to minus infinity to minus 5/3 యూనియన్ 3 to infinity. ఈ వాల్యూస్ దగ్గర ఇది ఏమవుతుందంటే ఎక్స్ప్రెషన్ అనేది నెగిటివ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8 చూడండి. క్వశ్చన్ నెంబర్ 8 అంటే ఫైండ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హూజ్ రూట్స్ ఆర్. 2 రూట్స్ ఇచ్చాడు. ఫస్ట్ రూట్ ఏంటి, ఆల్ఫా ఈక్వల్స్ టు 7 ప్లస్ 2√5. మరి బీటా ఏంటి, 7 మైనస్ 2√5. సో మనకి దీని నుంచి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కోసం సమ్ ఆఫ్ ద రూట్స్ ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఆల్ఫా ప్లస్ బీటా 7 ప్లస్ 2√5 ప్లస్ 7 మైనస్ 2√5. ఈ రెండు క్యాన్సిల్ అయితే 7 ప్లస్ 7 14. నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఆల్ఫా బీటా 7 ప్లస్ 2√5 ఇంటూ 7 మైనస్ 2√5. ఏ ప్లస్ బి అంటే ఏ మైనస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. 7 స్క్వేర్ అంటే 49 మైనస్ బి స్క్వేర్ అంటే 2√5 హోల్ స్క్వేర్. 4 5s are 20. సో 29. దేర్ ఫోర్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఈజ్ ఫార్ములా x స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈక్వల్స్ టు 0. x స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా అంటే 14, ఎక్స్ ఆల్ఫా బీటా అంటే 29 ఈక్వల్స్ టు 0. ఇదే ఆన్సర్. నెక్స్ట్ లెసన్ చూడండి, థియరీ ఆఫ్ ఈక్వేషన్స్. ఇందులో ఇచ్చిన ఫస్ట్ క్వశ్చన్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు చూడండి. ఇక్కడ ఇఫ్ -1, 2, ఆల్ఫా ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ దెన్ ఫైండ్ ద ఆల్ఫా అని చెప్పి అడుగుతున్నారు. ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్ ఏంటంటే గివెన్ క్యూబిక్ ఈక్వేషన్ ఇచ్చారు. 2x³ ప్లస్ x స్క్వేర్ మైనస్ 7x మైనస్ 6 ఈక్వల్స్ టు 0 అని ఇచ్చారు. ఇక్కడ ఇచ్చిన రూట్స్ ఏంటంటే -1, 2 ఆల్ఫా ఆర్ ద రూట్స్. సో మనకి ఇక్కడ 3 రూట్స్లో 2 రూట్స్ ఇచ్చేసరి థర్డ్ రూట్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి మనం సమ్ ఆఫ్ ద రూట్స్ కానీ ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ కానీ ఫామ్లో అప్లై చేయొచ్చు. సో సమ్ ఆఫ్ ద రూట్స్ ఫామ్లో అప్లై చేస్తున్నాను. సమ్ ఆఫ్ ద రూట్స్ ఫామ్లో ఏంటి, ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈక్వల్స్ టు -b/a. ఆల్ఫా ప్లేస్లో ఏముందండి -1, బీటా ప్లేస్లో 2, గామా ప్లేస్లో ఆల్ఫా. -b/a. b అంటే ఏంటి 1, x స్క్వేర్ కోఫిషియంట్. a అంటే ఏంటి x³ కోఫిషియంట్ ఏంటి 2. సో -1 + 2 ఏమవుతుంది, +1 అవుతుంది. +1 రైట్ సైడ్ పంపించండి. సో ఆల్ఫా ఈక్వల్స్ టు -1/2, +1 రైట్ సైడ్ వస్తే -1. దేర్ ఫోర్ ఆల్ఫా ఈక్వల్స్ టు -3/2. ఇది ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే 1, -1, 2 ఆర్ ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ అని చెప్పి ఫైండ్ ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ ఈక్వేషన్ రాసేసుకోండి. గివెన్ x³ మైనస్ 2x స్క్వేర్ ప్లస్ ax ప్లస్ 6 ఈక్వల్స్ టు 0. ఇక్కడ ఇచ్చిన రూట్స్ ఏంటంటే 1, -2, 3 ఆర్ ద రూట్స్.
సో ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ మనకి ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలండి. సో ఏ వాల్యూ అంటే ఏంటి, ఎక్స్ కోఫిషియంట్. ఎక్స్ కోఫిషియంట్ అంటే చూడండి, ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి. సో మనకేంటి సి/ఏ ఫార్ములా అప్లై అవ్వాలి. సి/ఏ అంటే ఏంటి, ప్రోడక్ట్ ఆఫ్ ద టూ రూట్స్ అండి. సమ్ ఆఫ్ ద ప్రోడక్ట్ ఆఫ్ ద టూ రూట్స్ అప్లై చేస్తే మనకి ఇక్కడ ఏ అనేది వస్తుంది. అంటే ఏ ఫార్ములా అప్లై చేయాలంటే ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఈక్వల్స్ టు సి/ఏ. ఈ ఫార్ములా అప్లై చేస్తే మనకి ఏ వాల్యూ అనేది వస్తుంది. సో సబ్స్టిట్యూట్ చేయండి. ఆల్ఫా అంటే 1, బీటా అంటే -2 ప్లస్ బీటా అంటే -2 అండ్ గామా అంటే 3, ఆల్ఫా అంటే 1 ఈక్వల్స్ టు సి ప్లేస్లో ఏముంది, ఏ బై ఏ ప్లేస్లో 1. సో 1 × -2 -2, -2 3 6 ఆర్ -2 3 ఆర్ 6, 3 1s ఆర్ 3 ఈక్వల్స్ టు ఏ. సో -2 -6 -8, -8 + 3 -5. సో ఏ వాల్యూ ఏమైందండి, -5. ఇక్కడ ఇచ్చిన థర్డ్ క్వశ్చన్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే, ఇఫ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ ఈజ్ 9 దెన్ ఫైండ్ ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన ఈక్వేషన్ రాసేసుకోండి. థర్డ్ వన్, గివెన్ 4x³ ప్లస్ 16x² -9x - a ఈక్వల్స్ టు 0. సో ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఈక్వల్స్ టు 9 అని ఇచ్చారండి. సో ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఫార్ములా ఏంటి, -d/a మైనస్ డి ప్లేస్లో ఏముందండి, -a ఉంది బై ఏ ప్లేస్లో 4 ఈక్వల్స్ టు 9. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఏ, 4 9s are 36. సో ఏ వాల్యూ ఏమవుతుంది, 36. క్వశ్చన్ నెంబర్ 4 చూడండి. క్వశ్చన్ నెంబర్ 4 ఏమనంటే, ఇఫ్ ఆల్ఫా బీటా 1 ఆర్ ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ దెన్ ఫైండ్ ఆల్ఫా బీటా. ఇక్కడ మనకు ఒకే ఒక రూట్ ఇచ్చాడు, 2 రూట్స్ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ ఈక్వేషన్ రాసేసుకుందాము. గివెన్ x³ - 2x² - 5x + 6 ఈక్వల్స్ టు 0. సో హియర్ ఆల్ఫా బీటా 1 ఆర్ ద రూట్స్. ఓకేనా. సో సమ్ ఆఫ్ ద రూట్స్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సమ్ ఆఫ్ ద రూట్స్ ఫార్ములా, సమ్ ఈక్వల్స్ టు -b/a అంటే -b అంటే -2 బై a అంటే 1. సమ్ అంటే వీటిని యాడ్ చేయాలండి. ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ 1 ఈక్వల్స్ టు 2. సో 1 రైట్ సైడ్ వెళ్తే 2 - 1 అయిపోతుంది. సో ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్స్ టు 1. ఇది ఒక ఫస్ట్ ఈక్వేషన్ కింద తీసుకోండి. నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ తీసుకుంటున్నాను. ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఫార్ములా ఏంటి, -d/a అంటే -6. సో ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ అంటే వీటిని మల్టిప్లై చేయాలి. ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ 1 అంటే ఆల్ఫా బీటా ఈక్వల్స్ టు -6. ఇది ఒక సెకండ్ ఈక్వేషన్ కింద తీసుకుందాం. సో ఆల్ఫా ప్లస్ బీటా తెలుసు, ఆల్ఫా మైనస్ బీటా తెలిస్తే 2 సాల్వ్ చేసి ఆల్ఫా బీటా ఫైండ్ అవుట్ చేయొచ్చు. దానికోసం ఆల్ఫా మైనస్ బీటా ఫార్ములా ఏంటి, ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ -4 ఆల్ఫా బీటా. ఇది ఫార్ములా. సో ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్, ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఎంత అండి, 1 స్క్వేర్ ఇంటూ 1. ఆల్ఫా బీటా అంటే -6 ఇంటూ -4 నథింగ్ బట్ 24. 1 + 24 అంటే 25. ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్ 25 అయితే ఆల్ఫా మైనస్ బీటా ఏమవుతుందండి, 5 అవుతుంది. ఇది ఒక థర్డ్ ఈక్వేషన్ అనుకుంటే ఫస్ట్ ఈక్వేషన్ థర్డ్ ఈక్వేషన్ యాడ్ చేసేద్దాం. 1 + 3 చేస్తే ప్లస్ బీటా మైనస్ బీటా క్యాన్సిల్ అయిపోతాయి. ఆల్ఫా ప్లస్ ఆల్ఫా 2 ఆల్ఫా ఈక్వల్స్ టు 1 + 5 6. సో ఆల్ఫా ఈక్వల్స్ టు 3 అవుతుంది. ఆల్ఫాని తీసుకెళ్ళి ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే చూడండి, ఇక్కడ 3 + బీటా ఈక్వల్స్ టు 1 కాబట్టి బీటా ఈక్వల్స్ టు 1 - 3 నథింగ్ బట్ -2. సో ఆల్ఫా వాల్యూ 3 వస్తుంది, బీటా వాల్యూ -2 వస్తుంది. నెక్స్ట్ 5th క్వశ్చన్ చూడండి. ఫ్రమ్ ద ఈక్వేషన్ హూజ్ రూట్స్ ఆర్ అని చెప్పి 4 రూట్స్ ఇచ్చాడు. సో 4 రూట్స్ ఇచ్చి ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఆఫ్ వాటిని గివెన్ ఆల్ఫా బీటా గామా డెల్టాగా తీసుకుందాము. ఆల్ఫా అంటే 2 + √3 అండి, బీటా అంటే 2 - √3, గామా అంటే 1 + 2i, డెల్టా అంటే 1 - 2i. సో ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఈజ్ ఏంటి, ఈక్వేషన్ అంటే 4 రూట్స్ ఇచ్చాడు కాబట్టి x - ఆల్ఫా, x - బీటా, x - గామా, x - డెల్టా ఈక్వల్స్ టు 0. x - ఆల్ఫా అంటే ఏంటి, 2 + √3, x - బీటా అంటే ఏంటి, 2 - √3, x - గామా అంటే 1 + 2i, 1 - 2i ఈక్వల్స్ టు 0.
కరెక్ట్గా ఇది అబ్జర్వ్ చేస్తే ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా, దీన్ని ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఇది కూడా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కింద వస్తుంది. సో ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫార్ములా ఏంటండి, ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా. ఇది ఆల్ఫా, ఇది బీటా కింద కన్సిడర్ చేయండి. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఈ రెండింటిని యాడ్ చేస్తే రూట్ త్రీ క్యాన్సిల్ అయిపోయి ఏం మిగులుతుంది, 2 మిగులుతుంది. ఇక 2 + 2 4x. తర్వాత ప్రోడక్ట్ చేయండి, 2 + √3 ఇంటూ 2 - √3 అంటే a + b ఇంటూ a - b, a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ కాబట్టి 4 - 3 అవుతుంది. 4 - 3 అంటే 1. నెక్స్ట్ ఇది కూడా అంతే, ఎక్స్ స్క్వేర్ మైనస్ ఈ ఆల్ఫా ప్లస్ బీటా చేసినప్పుడు +2i - 2i క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడ చూడండి కావాలంటే +2i - 2i క్యాన్సిల్ అయిపోతాయి. 1 + 1 2, సో 2x వస్తుంది. అలాగే ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ చేస్తే ఇక్కడ చూడండి, a + ib ఇంటూ a - ib అంటే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్, 1 స్క్వేర్ + 2 స్క్వేర్ అంటే 5 అవుతుంది. సో ఇక్కడ 5 = 0. ఇప్పుడు ఈ రెండు మల్టిప్లై చేస్తే సరిపోతాయి. ఎక్స్ స్క్వేర్తో మల్టిప్లై చేద్దాం. ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ x⁴, ఎక్స్ స్క్వేర్ ఇంటూ -2x -2x3, ఎక్స్ స్క్వేర్ ఇంటూ 5 5x స్క్వేర్. అలాగే -4x ఇంటూ ఎక్స్ స్క్వేర్ -4x3, -4x ఇంటూ -2x ప్లస్ 8x స్క్వేర్, -4x ఇంటూ 5 -20x. తర్వాత 1తో చేస్తే ఎక్స్ స్క్వేర్ -2x ప్లస్ 5 = 0. సో x⁴ మైనస్ 2x³ -4 -6x³. తర్వాత 5 + 8, 5 + 8 ఎంత అవుతుంది అండి, 13, 13 + 1 14. సో 14x స్క్వేర్. తర్వాత x టర్మ్స్ చూడండి, -20 -2 22x ప్లస్ 5 = 0. ఇది బైక్వాడ్రాటిక్ ఈక్వేషన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6 చూడండి. ఫైండ్ ద ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ హూజ్ రూట్స్ ఆర్ నెగిటివ్ ఆఫ్ ద రూట్స్ అన్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన ఈక్వేషన్ f(x)గా తీసుకోండి. f(x) = x⁴ ప్లస్ 5x³ ప్లస్ 11x ప్లస్ 3 = 0. దీనికి ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ కావాలి. రూట్స్ అనేవి అవ్వాలి, నెగిటివ్ అవ్వాలి. నెగిటివ్ అవ్వాలంటే x ప్లేస్లో -x తీసుకుంటే చాలండి, అది మనకు కావాల్సిన ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ అవుతుంది. సో -x⁴ ప్లస్ 5 ఇంటూ -x³ ప్లస్ 11 ఇంటూ -x ప్లస్ 3 = 0. సో -x⁴ అంటే x⁴. సో ఇక్కడ మైనస్ కాబట్టి -5x³ -11x ప్లస్ 3 = 0. ఇదేనండి ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7 చూస్తే ఏమన్నాడు, ఫైండ్ ద పాలినామియల్ ఈక్వేషన్ హూజ్ రూట్స్ ఆర్ రెసిప్రోకల్ ఆఫ్ ద రూట్స్ అన్నాడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన దాన్ని f(x)గా తీసుకోండి. f(x) = x⁴ minus 5x³ 3x³ plus 7x square plus 5x minus 2 = 0. సో రెసిప్రోకల్ ఈక్వేషన్ అన్నాడు కాబట్టి, సో ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఈజ్ రెసిప్రోకల్ అంటే ఏంటండి, f(1/x) = 0. అంటే x ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలి, మనం 1/x అనేది సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేస్తే ఇక చూడండి, x⁴ 1/x సబ్స్టిట్యూట్ చేస్తే 1/x⁴ minus 3/x³, ఇక సబ్స్టిట్యూట్ చేస్తే 7/x², ఇక్కడ ప్లస్ 5/x minus 2 = 0. సో ఇక్కడ ఎల్సిఎం ఏంటి, x⁴ కాబట్టి చూడండి, x⁴ ఎల్సిఎం తీసి రైట్ సైడ్ పంపిస్తే 0 అయిపోతుంది. సో ఫైనల్గా ఏం మిగులుతుందంటే, ఇక్కడ x⁴ ఉంది కాబట్టి 1, ఇక్కడ ఓన్లీ x³ ఉంది, ఒక xతో మల్టిపుల్ చేయాలి -3x, ఇక్కడ x² మల్టిపుల్ చేయాలి 7x², ఇక్కడ x³ మల్టిపుల్ చేయాలి 5x³ -2x⁴ = 0. సో ఇది ఒక ఆర్డర్లో రాయాలంటే ఇక్కడ -10 +10 అవ్వాలి కాబట్టి మైనస్తో మల్టిప్లై చేస్తే ఆర్డర్లో రాస్తున్నాను. దీన్ని మైనస్తో మల్టిపుల్ చేస్తే ప్లస్ అవుతుందండి 2x⁴, తర్వాత -5x³, తర్వాత -7x², తర్వాత ప్లస్ 3x -1 = 0. ఇది మనకు కావాల్సిన రెసిప్రోకల్ ఈక్వేషన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8 చూస్తే, ఇఫ్ ఆల్ఫా బీటా గామా ఆర్ ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ అని ఇచ్చాడు. ఫైండ్ ద ఈక్వేషన్ హూజ్ రూట్స్ ఆర్ 3 times ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్. ఇది కూడా ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ అండి. రూట్స్ అనేవి 3 times అవుతున్నాయి కాబట్టి ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే మనం గివెన్ రాసేసుకోవాలి. గివెన్ f(x) కింద తీసుకోవాలి. f(x) = x³ ప్లస్ 2x² minus 4x minus 3 = 0. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే, ఇక్కడ మనం ఇక్కడ 3 times ద రూట్స్ అన్నాడు కాబట్టి x/3 ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. ఎప్పుడైనా మల్టిప్లై చేసి ఇస్తే మనం ఏం చేయాలి, డివిజన్ చేయాలి. డివిజన్ చేసి ఇస్తే మల్టిప్లై చేయాలి.
సో ఫస్ట్ ఆఫ్ ఆల్ the required equation is f of x by 3 ఈక్వల్స్ టు 0. x ప్లస్లో x by 3 అని సబ్స్టిట్యూట్ చేయండి సరిపోతుంది. సో ఎక్స్ క్యూబ్లో x by 3 సబ్స్టిట్యూట్ చేస్తే x క్యూబ్ బై 27, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ బై 9 మైనస్ 4x by 3 మైనస్ 3 ఈక్వల్స్ టు 0. ఇక్కడ ఎల్సిఎం ఎంత 27 కాబట్టి ఎక్స్ క్యూబ్ ప్లస్ 9 3 కాబట్టి 3 2 6x స్క్వేర్ మైనస్ 4 9 3 9 సార్ అంటే 9 4 36x అలాగే 27 3 81 ఈక్వల్స్ టు 0. సో ఇది మనకు కావాల్సిన ఈక్వేషన్. నెక్స్ట్ లెసన్ పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్. ఇందులో 2 క్వశ్చన్స్ ఇస్తారండి. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక చూడండి, NP4 ఈక్వల్స్ టు 1680 ఇచ్చాడు. NP4 ఈక్వల్స్ టు 1680 అని ఇచ్చారు. సో దాని ఎన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. మరి 1680ని ఎలా రాసుకోవచ్చు ఒకసారి చూడండి. సో నేను 8తో చేద్దాం అనుకుంటున్నాను. 8 2 8 1 0. నెక్స్ట్ ఇక చూడండి, ఇంకా 21 కాబట్టి 7తో చేద్దామా, 7 30 సార్. ఇంకా నెక్స్ట్ 6 చూడండి, 6 5 30. సరిపోయిందా? ఆర్డర్లో రావాలి, డిసెండింగ్ ఆర్డర్లో రావాలి. NP4 కాబట్టి 4 నెంబర్స్ రావాలి. 8 7 6 5 సరిపోయింది. కాబట్టి NP4 ఈక్వల్స్ టు ఈ 1680 ఎలా రాసుకోవచ్చు మనం, 8 ఇంటూ 7 ఇంటూ 6 ఇంటూ 5గా రాసుకోవచ్చు. సో NP4 అంటే n ఇంటూ n మైనస్ 1 n మైనస్ 2 n మైనస్ 3 ఈక్వల్స్ టు 8 ఇంటూ 7 ఇంటూ 6 ఇంటూ 5. ఈ రెండు కంపేర్ చేస్తే n వాల్యూ ఏమవుతుందండి, 8. సో ఇది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2 చూస్తే NP3 ఈక్వల్స్ టు 1320 ఇచ్చాడు. ఫైండ్ n వాల్యూ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నాడు. NP3 ఈక్వల్స్ టు 1320. సో NP3ని ఎలా రాయచ్చు మనం, n ఇంటూ n మైనస్ 1 n మైనస్ 2. డిక్రీసింగ్ ఆర్డర్లో వెళ్ళాలి, 3 ఉంది కదా, 3 నెంబర్స్ 1 2 3. మరి 1320ని ఎలా రాయచ్చు మనం చూడండి, 11 12 132 కాబట్టి 12 ఇంటూ 11 ఇంటూ 10గా రాసేసుకోవచ్చు. సో ఈ రెండు కంపేర్ చేస్తే n వాల్యూ ఏమవుతుంది, 12 అవుతుంది. నెక్స్ట్ అలాగే థర్డ్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. థర్డ్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే n+1 P5 డివైడెడ్ బై NP6 ఈక్వల్స్ టు 2/7. అయితే n వాల్యూ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నాడు. n+1 P5 ఎలా రాసుకోవచ్చండి మనం, n+1 ఇంటూ n ఇంటూ n మైనస్ 1 n మైనస్ 2 అలాగే n మైనస్ 3 1 2 3 4 5 సరిపోయిందా. డివైడెడ్ బై NP6 ఎలా రాసుకోవచ్చు, n ఇంటూ n మైనస్ 1 n మైనస్ 2 n మైనస్ 3 n మైనస్ 4 1 2 3 4 5 ఇంకా n మైనస్ 5 వరకు రాసుకోవచ్చు. ఈక్వల్స్ టు 2/7. ఇక చూడండి, n మైనస్ 1 n మైనస్ 2 n మైనస్ 3 ఏమైపోతే క్యాన్సిల్ అయిపోతాయి. సో ఫైనల్గా n+1 బై n మైనస్ 4 బై n మైనస్ 5 మిగులుతుంది. క్రాస్ మల్టిప్లై చేస్తే 7 ఇంటూ n+1 7n ప్లస్ 7 ఈక్వల్స్ టు 2 ఇంటూ ఈ రెండింటిని మల్టిప్లై చేయండి. n-4 ఇంటూ n-5 అంటే n² మైనస్ 9n ప్లస్ 20 అవుతుంది. సో 7n మైనస్ 7 ఈక్వల్స్ టు 2n² మైనస్ 18n ప్లస్ 40. సో ఇక్కడ 7n రైట్ సైడ్ పంపిస్తే 2n² మైనస్ 18 మైనస్ 7 మైనస్ 25n అవుతుంది. అలాగే 47 రైట్ సైడ్ పంపిస్తే ఇక్కడ +7 అండి, -7 అని రాస్తాము కానీ +7 ఎందుకంటే 7 × 1 7n 7n ప్లస్ 7 అవుతుంది. +7 రైట్ సైడ్ పంపిస్తే 40 - 7 33 అవుతుంది. సో 33 ఈక్వల్స్ టు 0. 2 × 33 66 అండి. 66ని మనం ఎలా రాయొచ్చు, 322గా రాసుకోవచ్చు. సో 2n² మైనస్ 22n మైనస్ 3n ప్లస్ 33 ఈక్వల్స్ టు 0. ఇక్కడ 2n కామన్ తీస్తే n-11 అలాగే -3 కామన్ తీస్తే n-11 ఈక్వల్స్ టు 0. సో n-11 కామన్ తీస్తే 2n - 3 ఈక్వల్స్ టు 0. సో n ఈక్వల్స్ టు 11 ఆర్ n ఈక్వల్స్ టు 3/2. సో ఇక్కడ మనకి ఎప్పుడు n అనేది పాజిటివ్ ఇంటీజర్ అవ్వాలి కాబట్టి ఇది ఇంటీజర్ కాదు కాబట్టి దేర్ఫోర్ n ఈక్వల్స్ టు 11. ఆన్సర్ 11. చూడండి క్వశ్చన్ నెంబర్ 4 ఏమి ఇచ్చాడంటే NP7 ఈక్వల్స్ టు 42 ఇంటూ NP5 అని ఇచ్చారు. NP7 ఎలా రాసుకోవచ్చు మనం, n ఇంటూ n-1 n-2 n-3 n-4 n-5 అలాగే n-6గా రాసుకోవచ్చు. ఈక్వల్స్ టు 42 ఇంటూ NP5 ఎలా రాసుకోవచ్చు, n ఇంటూ n-1 n-2 n-3
n-4గా రాసుకోవచ్చు. ఇక్కడ చూడండి n నుంచి n-4 వరకు క్యాన్సిల్ అయిపోతే ఇంకేం మిగులుతుందంటే n-5 ఇంటూ n-6 ఈక్వల్స్ టు 42. సో n-5 ఇంటూ n-6 ఈక్వల్స్ టు 42ని ఎలా రాసుకోవచ్చండి మనం 7 6 రాసుకోవచ్చు. 7 6 42. సో రెండు కంపేర్ చేస్తే n-5 ఈక్వల్స్ టు 7. సో n ఈక్వల్స్ టు 5 + 7 12. ఇది తీసుకున్నా సరే అంటే n-6 ఈక్వల్ 6 తీసుకున్నా సేమ్ ఆన్సరే వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5 మీరు చూసినట్లయితే 12p5 ప్లస్ 5 ఇంటూ 12p4 ఈక్వల్స్ టు 13pr అన్నాడు. సో ఆర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నాడు. దీనికి మనకు తెలిసిన ఫార్ములా ఏంటంటే n-1pr ప్లస్ ఆర్ ఇంటూ n-1pr-1 ఈక్వల్స్ టు npr. ఇది ఫార్ములా. ఈ రెండింటిని కంపేర్ చేస్తే ఆర్ ప్లస్లో ఏముంది 5. సో ఆర్ ఈక్వల్స్ టు 5. నెంబర్ 6 చూడండి. 6 ఏమి ఇచ్చాడంటే 10 ఇంటూ nc2 ఈక్వల్స్ టు 3 ఇంటూ n+1c3 అని ఇచ్చాడు. సో ఇక్కడ n వాల్యూ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నాడు. 10 ఇంటూ nc2ని ఎలా రాసుకోవచ్చు మనం n ఇంటూ n-1 డివైడెడ్ బై 1 ఇంటూ 2గా రాసుకోవచ్చు. 3 ఇంటూ మరి n+1c3ని ఎలా రాయొచ్చండి మనం n+1 ఇంటూ n ఇంటూ n-1 డివైడెడ్ బై 1 ఇంటూ 2 ఇంటూ 3. ఇక చూడండి n ఇంటూ n-1 n ఇంటూ n-1 క్యాన్సిల్ అయిపోతే 1 ఇంటూ 2 1 ఇంటూ 2 క్యాన్సిల్ అయిపోతే 3 క్యాన్సిల్ అయిపోతాయి. సో ఇంకేం మిగులుతుంది 10 ఈక్వల్స్ టు n+1 +1 లెఫ్ట్ సైడ్ వస్తే n-1 9 అవుతుంది. దేర్ఫోర్ n ఈక్వల్స్ టు 9. n వాల్యూ ఏమవుతుందండి 9 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7 చూస్తే nc5 ఈక్వల్స్ టు nc6 అని ఇచ్చి 13cn ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నాడు. ఇక్కడ మనకు ఫార్ములా తెలుసు ncr ఈక్వల్స్ టు ncs దెన్ n ఈక్వల్స్ టు r ప్లస్ ఎస్ అండి. సో n ఈక్వల్స్ టు r ప్లస్ ఎస్ అంటే 5 + 6 11 అవుతుంది. ఇక్కడ 13cn అడుగుతుంది అంటే 13c11. 13c11 మనం 13c2గా కూడా రాసుకోవచ్చు. అంటే 13 ఇంటూ 12/1 ఇంటూ 2. 2 1s 2 6 6 13 ఏమవుతుందండి 78. సో ఇది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8 చూడండి. nc4 ఈక్వల్స్ టు 210 ఇచ్చి n వాల్యూ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నాడు. nc4 ఎలా రాయొచ్చు n ఇంటూ n-1 n-2 n-3 డివైడెడ్ బై 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4 ఈక్వల్స్ టు 210. 210 మనం ఎలా రాయొచ్చు 10 ఇంటూ 7 ఇంటూ 3గా రాయొచ్చు. 7 3 21 21 ఇంటూ 10 210. సో n ఇంటూ n-1 n-2 n-3. ఇక్కడ మనకి ఈ డినామినేటర్ రైట్ సైడ్ పంపిస్తే మల్టిపుల్ అవుతుంది. ఇక్కడ చూడండి నేను ఎలా రాస్తున్నాను అంటే ఇక్కడ సో ఒక ఆర్డర్లో రావాలని చెప్పి మనం చెక్ చేసుకుందాం. ఇప్పుడు చూడండి 10 ఉంది. 3 3s 9 2 4s 8 7 సరిపోయిందా 10. చూడండి 3 3s 9 నెక్స్ట్ 2 4s 8 ఇంకా 7 సరిపోయిందండి. ఆర్డర్లో ఉన్నాయి 1 2 3 4 ఉంది కాబట్టి 4 నెంబర్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఈ రెండు కంపేర్ చేస్తే n వాల్యూ ఏమవుతుంది 10. ఇది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9 చూస్తే ఏమన్నాడు 12cr+1 ఈక్వల్స్ టు 12c3r-5 అయితే r వాల్యూ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నాడు. ఇక్కడ కూడా ఫార్ములా ncr ఈక్వల్స్ టు ncs అయితే r ఈక్వల్స్ టు s కానీ n ఈక్వల్స్ టు r+s కానీ యూజ్ చేయొచ్చు. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ r తీసుకుందామండి. అంటే r ఈక్వల్స్ టు s తీసుకుందాం. సో r+1 ఈక్వల్స్ టు 3r-5 -5 లెఫ్ట్ సైడ్ వస్తే ఏమవుతుంది 1 + 5 6 ఈక్వల్స్ టు 2r దెన్ r ఈక్వల్స్ టు 3. ఇది ఒక పాసిబిలిటీ. లేదంటే ఇలా కూడా తీసుకోవచ్చు n ఈక్వల్స్ టు r+s అంటే 12 ఈక్వల్స్ టు ఈ రెండు యాడ్ చేయాలి r+1 + 3r-5. సో 12 ఈక్వల్స్ టు r+3 అంటే 4r 1 - 5 అంటే ఏమవుతుందండి -4 -4 సరే వస్తే +4 అవుతుంది. 12 + 4 16 ఈక్వల్స్ టు 4r దెన్ r ఈక్వల్స్ టు 4 అవుతుంది. r ఈక్వల్స్ టు 4 అవుతుంది. నెక్స్ట్ 10th క్వశ్చన్ చూడండి. 15c2r-1 ఈక్వల్స్ టు 15c2r+4 అని ఇచ్చి r వాల్యూ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారండి. ఇక్కడ మనం ncr ఈక్వల్స్ టు ncs ఫార్ములా అప్లై చేస్తే r ఈక్వల్స్ టు s లేదా n ఈక్వల్స్ టు r+s. అయితే ఇక్కడ r ఈక్వల్స్ టు s అనేది మనం ఒకవేళ తీసుకుంటే 2r క్యాన్సిల్ అయిపోయి r వాల్యూ అనేది అసలు రాదు. కాబట్టి మనం ఏం ఫార్ములా యూజ్ చేస్తాం n ఈక్వల్స్ టు r+s. మరి n అంటే ఏంటి 15 ఈక్వల్స్ టు r+s అంటే 2r-1 ప్లస్ 2r+4. సో 15 ఈక్వల్స్ టు 2r+2r అంటే 4r -1 + 4 అంటే +3 +3 లెఫ్ట్ సైడ్ వస్తే 15 - 3 ఏమవుతుంది 12 అవుతుంది. 12 ఈక్వల్స్ టు 4r 4 1s 4 3s. సో r ఈక్వల్స్ ఏమవుతుంది 3. r వాల్యూ 3 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11 చూడండి.
11th క్వశ్చన్ ఏమన్నా అంటే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 10C5 ప్లస్ 2 ఇంటూ 10C4 ప్లస్ 10C3. సో ఇక్కడ 10C5 యాజ్ టీజ్గా రాస్తారు. 2 ఇంటూ 10C4ని మనం 10C4 ప్లస్ 10C4గా రాసుకోవచ్చు ప్లస్ 10C3. కరెక్ట్గా ఇది అబ్జర్వ్ చేస్తే మనకి ఏ ఫార్ములాలో ఉంటుందంటే NCR ప్లస్ NCR మైనస్ 1 ఈక్వల్స్ టు N+1CR. ఇది ఫార్ములా అండి. NCR ప్లస్ NCR మైనస్ 1 ఈక్వల్స్ టు N+1CR. ఇక్కడ చూడండి ఈ రెండు ఈక్వల్గా ఉండాలి. చూడండి అన్నీ ఈక్వల్గా ఉన్నాయి. ఇక్కడ R-1 డిఫరెన్స్ ఉండాలి. సో అప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేస్తారు N+1CR. N+1 అంటే ఏంటి? ఇక్కడ చూడండి N కాబట్టి Nకి 1 యాడ్ చేయాలంటే 10+1 11 CR. R అంటే రెండిట్లో పెద్దది ఏంటి 5 11C5 ప్లస్ ఇక్కడ కూడా చూడండి ఇది కూడా సేమ్ ఫార్ములా NCR ప్లస్ NCR మైనస్ 1 అంటే 10+1 11 C రెండిట్లో పెద్దది 4 11C4. మళ్ళీ ఈ రెండు కూడా సేమ్ ఫార్ములాలో ఉన్నాయి. చూడండి 11 ఉన్నాయి 5 4 ఉంది కాబట్టి 11 NCR ప్లస్ NCR మైనస్ 1 N+1 అంటే 11+1 12 CR అంటే 5. సో 12C5 ఈజ్ ద ఆన్సర్. క్వశ్చన్ చూడండి ఇక్కడ ఏమి ఇచ్చారంటే 12th one NPR ఈక్వల్స్ టు 5040 ఇచ్చారండి. NCR ఈక్వల్స్ టు 210 ఇచ్చి R వాల్యూ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నాడు. సో NPRకి NCRకి రిలేషన్ ఏంటంటే R ఫ్యాక్టోరియల్ ఈక్వల్స్ టు NPR బై NCR. సో మరి NPR వాల్యూ 5040 డివైడెడ్ బై 210 0 0 క్యాన్సిల్ 21 2s are 42. ఇంకెంత మిగులుతుందండి ఇక్కడ? సో 84 21 4s are 84. సో R ఫ్యాక్టోరియల్ ఈక్వల్స్ టు 24 మనం 4 ఫ్యాక్టోరియల్గా రాసుకోవచ్చు. సో R వాల్యూ ఏమవుతుంది 4. R వాల్యూ 4. ఇంకా N వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేయమన్నారు కాబట్టి Rని తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేద్దామండి. NCR అంటే 4 NC4 ఈక్వల్స్ టు 210 NC4ని ఎలా రాసుకోవచ్చు మనం? N ఇంటూ N-1 N-2 N-3గా రాయొచ్చు డివైడెడ్ బై 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4 అంటే 24 ఈక్వల్స్ టు 210 మనం చూడండి 210 21 ఇంటూ 10గా రాయొచ్చు అంటే 7 ఇంటూ 3 ఇంటూ 10గా రాసుకోవచ్చు. సో N ఇంటూ N-1 N-2 N-3 ఈక్వల్స్ టు 24ని 8 3s are 24గా రాయొచ్చు కాబట్టి 8 ఇంటూ 3 రైట్ సైడ్ పంపిస్తున్నానండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 10 ఉంటుంది 8 ఇంటూ 3 కాబట్టి 3 3s are 9 ఇంకా 8 ఇంటూ 7 ఈ రెండింటిని కంపేర్ చేస్తే N వాల్యూ ఏమవుతుంది 10. N ఈక్వల్స్ టు 10. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13 చూడండి. ఇక్కడ ఏం అడుగుతున్నానంటే ఫైండ్ ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ అరేంజింగ్ ద లెటర్ ఆఫ్ ద వర్డ్. సో వర్డ్స్ ఇచ్చాడు వాటిని అరేంజ్ చేయమంటున్నారండి. సో ఎప్పుడైనా వర్డ్స్ ఇచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ని వర్డ్స్ ఉన్నాయో కౌంట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ వర్డ్ రాద్దాం. ఫస్ట్ వన్ ఏంటంటే ఇంటర్మీడియట్ అని ఒక వర్డ్ ఇచ్చాడు. ఇందులో ఎన్ని లెటర్స్ ఉన్నాయో కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. సో N ఈక్వల్స్ టు 12. నెక్స్ట్ రిపీటింగ్ లెటర్స్ ఏమైనా ఉన్నాయో లేదు చూసుకోండి. ఇక్కడ I రిపీట్ అవుతుంది. I 2 times రిపీట్ అవుతుందండి. నెక్స్ట్ N రిపీట్ అవుతుందా? రిపీట్ అవ్వట్లేదు. T చూడండి T 2 times రిపీట్ అవుతుంది. T 2 times రిపీట్ అవుతుంది. అలాగే E అనేది 3 times రిపీట్ అవుతుంది. E 3 times రిపీట్ అవుతుంది. ఇంకా R రిపీట్ అవ్వట్లేదు, M రిపీట్ అవ్వట్లేదు, D రిపీట్ అవ్వట్లేదు, ఇంకేమీ రిపీట్ అవ్వట్లేదు కాబట్టి I T E అని రిపీట్ అవుతున్నాయి. సో ఇప్పుడు నెంబర్ ఆఫ్ వేస్ ఇప్పుడు ఏం రాస్తారు? నెంబర్ ఆఫ్ వేస్ రిపీట్ అయినప్పుడు ఫార్ములా ఏంటంటే N ఫ్యాక్టోరియల్ బై P ఫ్యాక్టోరియల్ ఇంటూ Q ఫ్యాక్టోరియల్ ఇంటూ R ఫ్యాక్టోరియల్. కాబట్టి ఇక్కడ N ప్లస్లో ఏముంది 12 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై యాస్టీస్గా రాసేసుకుని ఏవైతే రిపీట్ అవుతున్నాయో డినామినేటర్ రాయడం సరిపోతుంది. ఇది 2 times కాబట్టి 2 ఫ్యాక్టోరియల్, ఇది 2 ఫ్యాక్టోరియల్, ఇది 3 ఫ్యాక్టోరియల్, అంతే ఆన్సర్. సెకండ్ క్వశ్చన్ చూడండి. ఇండిపెండెన్స్ అని ఇచ్చాడు. ఇండిపెండెన్స్ సో ఇండిపెండెన్స్లో ఎన్ని లెటర్స్ ఉన్నాయి చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఇక్కడ కూడా 12 లెటర్స్ ఉన్నాయి. సో ఇక్కడ చూడండి రిపీట్ అయిన లెటర్స్ I రిపీట్ అవ్వట్లేదు. N 1 2 3 times రిపీట్ అవుతుందండి N అనేది.
నెక్స్ట్ డి చూడండి ఈ 1 2 టైమ్స్ రిపీట్ అవుతుంది డి అనేది. నెక్స్ట్ ఈ చూడండి ఈ 1 2 3 4 టైమ్స్ రిపీట్ అవుతుంది ఈ అనేది. ఇంకేమైనా రిపీట్ అవుతున్నాయండి? పి రిపీట్ అవ్వట్లేదు, ఇంకేమీ రిపీట్ అవ్వట్లేదు. సో నెంబర్ ఆఫ్ వేస్ ఈక్వల్స్ టు 12 ఫ్యాక్టోరియల్ బై 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 4 ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి, మ్యాథమెటిక్స్ వర్డ్ ఇచ్చి దీన్ని అరేంజ్ చేయమని, ఎన్ని వర్డ్స్కి అరేంజ్ చేయొచ్చు అని అడుగుతున్నారండి. ఇక్కడ ఎన్ని లెటర్స్ ఉన్నాయి చూడండి, 1 2 3 4 5 6 7 8 9 10 11. సో 11 లెటర్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఏమైనా రిపీట్ అవుతాయంటే ఎం 2 టైమ్స్ రిపీట్ అవుతుంది, ఇంకా ఏ 2 టైమ్స్ రిపీట్ అవుతుంది, ఇంకా చూడండి టీ 2 టైమ్స్ రిపీట్ అవుతుంది. ఇంకేమైనా రిపీట్ అవుతున్నాయండి? హెచ్ రిపీట్ అవ్వట్లేదు, ఈ రిపీట్ అవ్వట్లేదు, నెక్స్ట్ ఐ రిపీట్ అవ్వట్లేదు, సిఎస్సి ఏవి రిపీట్ అవ్వట్లేదు, ఇవే రిపీట్ అయిన లెటర్స్. సో ఇప్పుడు ఫైనల్గా ఏం రాస్తా అంటే నెంబర్ ఆఫ్ వేస్ ఈక్వల్స్ టు ఎన్ ఫ్యాక్టోరియల్ అంటే 11 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ 2 ఫ్యాక్టోరియల్ 2 ఫ్యాక్టోరియల్. ఇది ఆన్సర్. నెక్స్ట్ 14th క్వశ్చన్ ఒకసారి చూడండి. 14th వన్ ఏమి ఇచ్చాడంటే ఫైండ్ ద నెంబర్ ఆఫ్ 4-letter words that can be formed using the letters of the word piston in which at least one letter is repeated అన్నాడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ వర్డ్ పిస్టన్ అనే ఒక వర్డ్ ఇచ్చాడండి. సో ఇందులో 4-letter words ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నాడు. అయితే ఇక్కడ ఇచ్చిన కండిషన్ ఏంటంటే అట్లీస్ట్ 1 letter ఈస్ రిపీటెడ్. ఈ పిస్టన్లో ఎన్ని లెటర్స్ ఉన్నాయి చూడండి, 1 2 3 4 5 6. సో టోటల్ లెటర్ 6 ఉన్నాయి. మనకి 4-letter వర్డ్ కావాలి కాబట్టి ఆర్ వాల్యూ 4 అనుకోండి. ఎప్పుడైనా అట్లీస్ట్ 1 letter ఈస్ రిపీటెడ్ అన్నప్పుడు ఫార్ములా ఏంటంటే ద నెంబర్ ఆఫ్ 4-letter words when at least one letter is repeated. Formula n to the power r minus npr. n power r minus npr. n అంటే 8 నుండి 6, r అంటే 4, 6 power 4 minus 6p4. ఇంతే ఆన్సర్. ఇలా రాసి ఇచ్చి పెట్టేసి సరిపోతుందండి, మనకు మార్క్స్ ఇస్తారు. నెక్స్ట్ 15th క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ 3 vowels and 2 consonants ఫ్రమ్ ద లెటర్స్ ఆఫ్ ద వర్డ్ ఈక్వేషన్. ఈక్వేషన్ అనే ఒక వర్డ్ ఇచ్చాడు, గివెన్ వర్డ్ ఈక్వేషన్ ఒక వర్డ్ ఇచ్చి ఇందులో మనకి 3 vowelsని 2 కాన్సోనెంట్స్ని ఎన్ని వేస్గా సెలెక్ట్ చేయొచ్చు అని చెప్పి అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓవెల్స్ ఎన్ని ఉన్నాయి చూడండి. ఓవెల్స్ ఈక్వల్స్ టు ఈ, అలాగే యు, ఏ, ఐ, ఓ అన్నీ ఉన్నాయి. సో 5 ఓవెల్స్ ఉన్నాయి. మరి కాన్సోనెంట్స్ ఎన్ని ఉన్నాయండి? కాన్సోనెంట్స్ చూడండి, ఇక్కడ క్యూ ఒకటి ఉంది, ఇంకా టీ ఉంది, ఎన్ ఉంది, ఇవి ఒక 3 ఉన్నాయి. అయితే ఈ 5 ఓవెల్స్ నుంచి 3 ఓవెల్స్ని సెలెక్ట్ చేయమంటున్నాడు. ఈ 3 కాన్సోనెంట్స్ని 2 కాన్సోనెంట్స్ని సెలెక్ట్ చేయమని అడుగుతున్నాడు. కాబట్టి ద నెంబర్ ఆఫ్ వేస్ డైరెక్ట్గా ఇలా రాసి అని పర్వాలేదు, టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ అని రాయొచ్చు, లేదా నెంబర్ ఆఫ్ వేస్ ఈక్వల్స్ టు. సో ఇక్కడ ఏంటి 5 ఉన్నాయండి. అందులో ఎన్ని సెలెక్ట్ చేస్తున్నాం మనం? 3 ఓవెల్స్ని సెలెక్ట్ చేస్తున్నాం కాబట్టి 5c3 ఇంటూ ఇక్కడ ఎన్నో ఉన్నాయి, 3 ఓవెల్స్ ఉన్నాయి, 3 కాన్సోనెంట్స్ ఉన్నాయి, 2 కాన్సోనెంట్స్ సెలెక్ట్ చేస్తున్నాం కాబట్టి 3c2 వేస్గా సెలెక్ట్ చేయొచ్చు. 5c3 అంటే ఏంటండి? 5c2గా రాయొచ్చు. 5c3ని 5c2 ఇంటూ 3c2ని మనం 3c1గా రాసుకోవచ్చు. 5c2 అంటే 10 అండి, 3c1 అంటే 3, 3 ఇంటూ 10 30 వేస్గా మనం సెలెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16 చూడండి. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ 16th వన్ ఏంటి? ఫైండ్ ద నెంబర్ ఆఫ్ డిఫరెంట్ చైన్స్ దట్ కెన్ బి ప్రిపేర్డ్ యూజింగ్ 7 డిఫరెంట్ కలర్డ్ బీడ్స్. సో చైన్స్ అన్న, బీడ్స్ అన్న, లేకపోతే గార్లెండ్స్ అన్న మనం యూజ్ చేసే ఫార్ములా ఏంటంటే n-1 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 2. ఈ ఫార్ములా యూజ్ చేస్తాము. ఇక్కడ నెంబర్ ఆఫ్ డిఫరెంట్ చైన్స్ అన్నాడు, ప్రిపేర్డ్ యూజింగ్ 7 డిఫరెంట్ కలర్డ్ బీడ్స్ అన్నాడు కాబట్టి n ప్లేస్లో ఏం తీసుకుంటారండి? గివెన్ n ఈక్వల్స్ టు 7 ఇచ్చాడండి. దీన్ని యూజ్ చేసుకొని మనకి ఎన్ని చైన్స్ని ఫామ్ చేయగలమని అడుగుతున్నాడు. సో ద నెంబర్ ఆఫ్ different chains by using 7 different
color beads, 7 different colored beads equals to formula n minus 1 factorial by 2. n minus 1 అంటే 7 minus 1 factorial by 2. 7 minus 1 అంటే ఎంత అండి 6 factorial. 6 factorial అంటే ఎంత అవుతుంది 720 డివైడెడ్ బై 2 నథింగ్ బట్ 360 చైన్స్ని మనం ఫామ్ చేయగలం 7 డిఫరెంట్ కలర్ బీడ్స్ని యూజ్ చేసుకొని. నెక్స్ట్ 7th క్వశ్చన్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఫైండ్ ద నెంబర్ ఆఫ్ బైజెక్షన్స్ ఫ్రమ్ ఏ సెట్ కంటైనింగ్ 7 ఎలిమెంట్స్ ఆన్ టు ఇట్ సెల్ఫ్. సో నెంబర్ ఆఫ్ బైజెక్షన్స్ అడుగుతున్నాడండి. గివెన్ ఎన్ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు ఏమి ఇచ్చాడండి 7 ఎలిమెంట్స్ ఇచ్చాడు. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఏలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి 7 ఎలిమెంట్స్ ఉన్నాయి. నెంబర్ ఆఫ్ బైజెక్షన్స్ అడుగుతున్నాడు. డైరెక్ట్ ఫార్ములా అండి ఇది. నెంబర్ ఆఫ్ బైజెక్షన్స్ ఈక్వల్స్ టు ఫార్ములా ఎన్ ఆఫ్ ఏ ఫ్యాక్టోరియల్ అంటే 7 ఫ్యాక్టోరియల్. ఈ ఫార్ములా దీన్ని ఎలా రాసుకుంటే 5040గా రాసుకోవచ్చు. సో ఇది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18 చూడండి. 18 ఏమి ఇచ్చాడు. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ఇంజెక్షన్స్ ఫ్రమ్ ద సెట్ ఏ కంటైనింగ్ 5 ఎలిమెంట్స్ ఇంటూ ఏ సెట్ బి కంటైనింగ్ 7 ఎలిమెంట్స్. సో 5 ఏలో 5 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఎన్ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు 5. బిలో 7 ఎలిమెంట్స్ ఉన్నాయండి. సో ఎన్ ఆఫ్ బి ఈక్వల్స్ టు 7. సో నెంబర్ ఆఫ్ ఇంజెక్షన్స్ అడుగుతున్నాడు. నెంబర్ ఆఫ్ ఇంజెక్షన్స్ దీన్ని 1 ఫంక్షన్ అని కూడా అంటామండి. నెంబర్ ఆఫ్ 1 ఫంక్షన్స్ అని కూడా రాయొచ్చు. నెంబర్ ఆఫ్ ఇంజెక్షన్స్ ఫ్రమ్ ఏ టు బి. ఫార్ములా ఏంటంటే ఎన్ ఆఫ్ బి పి ఎన్ ఆఫ్ ఏ. ఎన్ ఆఫ్ బి పి ఎన్ ఆఫ్ ఏ ఫార్ములా. సో 7 పి ఏ అంటే 5 అండి. సో 7p5 ఇది ఆన్సర్. ఒకవేళ మనకి నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ అడిగితే ఎన్ ఆఫ్ బి టు ద పవర్ ఎన్ ఆఫ్ ఏ అని చెప్పి రాస్తారు. ఇది క్వశ్చన్ చూడండి. 19th క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే 1080 ఒక నెంబర్ ఇచ్చి నెంబర్ ఆఫ్ పాజిటివ్ డివిజెస్ అడుగుతున్నా అండి. సో ఈ 1080కి మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. చూడండి 2 5 40 అలాగే 2 270 అలాగే 2 135 అలాగే 3 45 3 15 3 5. సో 1080ని మనం ఎలా రాసుకోవచ్చు. 2 3 టైమ్స్ వచ్చింది కాబట్టి 2 3 3 టైమ్స్ వచ్చింది కాబట్టి 3 5 1 టైమే వచ్చింది. సో నెంబర్ ఆఫ్ పాజిటివ్ డివిజర్స్ ఫార్ములా. సో ఇక్కడ పవర్స్ P1 P2 P3 అనుకోండి ప్రైమ్ నెంబర్స్ కాబట్టి ఫార్ములా అంటే P1 + 1 ఇంటూ P2 + 1 ఇంటూ P3 + 1. సో P1 అంటే 3 + 1 ఇంటూ 3 + 1 ఇంటూ 1 + 1. 3 + 1 అంటే 4 4 4 16 16 ఇంటూ 2 అంటే 32. సో టోటల్ నెంబర్ ఆఫ్ పాజిటివ్ డివిజెస్ ఎన్ని ఉంటాయండి 32 అవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20 చూడండి. చాలా ఇంపార్టెంట్. మనకి ప్రీవియస్ ఇయర్ కూడా ఇచ్చాడు ఇది. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ palindromes. Find the number of palindromes that can be formed using the word equation. ఈక్వేషన్ అనే వర్డ్ యూజ్ చేసుకొని ఇక 2 క్వశ్చన్స్ ఇచ్చాడు. నెంబర్ ఆఫ్ 6 లెటర్ palindromes అలాగే నెంబర్ ఆఫ్ 7 లెటర్ palindromes అనేది అడుగుతున్నాడు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ వర్డ్ రాసేసుకోండి. గివెన్ వర్డ్ ఏంటంటే ఈక్వేషన్. ఈక్వేషన్ ఎన్ని లెటర్స్ ఉన్నాయి చూడండి. ఎన్ వాల్యూ అవుతుంది అది 1 2 3 4 5 6 7 8 లెటర్స్ ఉన్నాయి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే నెంబర్ ఆఫ్ 6 లెటర్ palindrome తీసుకుంటున్నాను. నెంబర్ ఆఫ్ 6 లెటర్ palindromes. సో 6 అనేది ఈవెన్ కాబట్టి నెంబర్ ఆఫ్ ఈవెన్ లెటర్ palindrome ఏమవుతుందంటే n^r/2. ఇది ఫార్ములా. n అంటే ఏంటంటే 8, r అంటే 6/2 అంటే 3. సో 8³ అవుతుంది ఆన్సర్. అలాగే క్వశ్చన్ నెంబర్ 2 ఏంటంటే నెంబర్ ఆఫ్ 7 లెటర్ palindrome. 7 లెటర్ palindromes ఫార్ములా ఏమవుతుందంటే n^r+1/2 అవుతుంది. n అంటే 8, r అంటే 7 7 + 1 8 8/2 అంటే 4. సో 8/4 ఇది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21 చూడండి. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్ ఆఫ్ ఏ పాలిగన్ విత్ 12 సైడ్స్ అన్నాడండి. నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నాడు. 12 సైడ్స్ ఇచ్చాడు. గివెన్ n ఈక్వల్స్ టు 12 సైడ్స్ ఇచ్చండి. నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్ ఫార్ములా ఏంటంటే n ఇంటూ n-3/2. n అంటే 12 12 - 3 అంటే 9 డివైడెడ్ బై 2.
2 1s are 2 6 6 9s are ఎంత అవుతుందండి 54. సో నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్ ఏమవుతాయి 54. నెక్స్ట్ సెకండ్ 22 చూడండి. 22 క్వశ్చన్ ఏమి అడుగుతున్నానంటే ఫైండ్ ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ 4 బాయ్స్ అండ్ 3 గర్ల్స్ ఫ్రమ్ ఏ గ్రూప్ ఆఫ్ 8 బాయ్స్ అండ్ 5 గర్ల్స్. 8 బాయ్స్ 5 గర్ల్స్ ఇచ్చాడు, అందులో 4 బాయ్స్ 3 గర్ల్స్ని సెలెక్ట్ చేయమంటున్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ బాయ్స్ ఎంతమంది ఇచ్చారండి 8 ఇచ్చారు, గర్ల్స్ వచ్చేసరికి 5. ఇందులో మన 4 బాయ్స్ని సెలెక్ట్ చేయాలి, ఇందులో 3 గర్ల్స్ని సెలెక్ట్ చేయాలి. సో ద నెంబర్ ఆఫ్ ways of selecting 4 boys and 3 girls out of 8 boys and 5 girls ఈక్వల్స్ టు 8లో నుంచి 4 సెలెక్ట్ చేయాలి కాబట్టి 8c4 ఇంటూ 5c3. ఇది ఆన్సర్. నెక్స్ట్ లెసన్లో బైనామియల్ థియరమ్ అండి. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నాడు. ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే 2x + 3y + z హోల్ టు ద పవర్ 7 అని ఇచ్చాడు. అంటే ట్రైనామిల్ ఇచ్చాడు. ట్రైనామిల్ ఇచ్చినప్పుడు నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఫార్ములా ఏంటంటే n+1 ఇంటూ n+2 డివైడెడ్ బై 2. ఇక్కడ n+లో 7 ఉందండి, 7 తీసుకోవాలి. సో 7+1 ఇంటూ 7+2 బై 2. 7+1 అంటే 8, 7+2 అంటే 9, 8 ఇంటూ 9 బై 2. 2 1s are 2 4s are 4 9s are 36. సో నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఏమవుతాయి 36. క్వశ్చన్ నెంబర్ 2 చూడండి. ఇందులోనే మనకి 3a/4 ప్లస్ b/2 హోల్ టు ద పవర్ 9 ఇచ్చాడు. సో ఇక్కడ n = 9. బైనామిల్ ఇచ్చి నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. బైనామిల్ ఇచ్చి నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఫైండ్ అవుట్ చేయమంటే ఫార్ములా n+1. సో 9+1 నథింగ్ బట్ 10. సింపుల్గా 10 ఆన్సర్. అలాగే సెకండ్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 2 ఫైండ్ ద నెంబర్ ఆఫ్ టర్మ్స్ అని చెప్పి ఇక్కడ 4x - 7y హోల్ టు ద పవర్ 49 ప్లస్ 4x + 7y హోల్ టు ద పవర్ 49 అడుగుతున్నాడు. సో n వాల్యూ ఎంత అండి 49. సో ఎప్పుడైనా మనకి మిడిల్లో ప్లస్ ఉంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఫార్ములా నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఫార్ములా n అనేది ఆడ్ అయినప్పుడు n+1/2 అంటే 49 + 1/2 50/2. 50/2 అంటే 25. అదే n = ఈవెన్ అయింది అనుకోండి, మనకి n/2 + 1 రాయాలి. అది మిడిల్లో మైనస్ ఉంటే, మిడిల్లో ఎక్కడ చూసారా 4x + 7y హోల్ టు ద పవర్ 49 ప్లస్ ఉంది కదా, అలా కాకుండా -4x + 7y హోల్ టు ద పవర్ 49 ఉంటే సో అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫార్ములా నెంబర్ ఆఫ్ టర్మ్స్ n ఈజ్ ఈవెన్ అయితే n/2 చేస్తారు, n ఈజ్ ఆడ్ అయితే సేమ్ ఇదే ఫార్ములా n+1/2. ఆడ్ అయితే మాత్రం రెండింటికి సేమ్ ఫార్ములా n+1/2. క్వశ్చన్ నెంబర్ 3 చూడండి. క్వశ్చన్ నెంబర్ 3 ఏమడుగుతున్నాడంటే ఇఫ్ 22CR ఈజ్ లార్జెస్ట్ బైనామియల్ కోఫిషియంట్ ఇన్ 1 + x హోల్ టు ద పవర్ 22 ఫైండ్ 13CR అడుగుతున్నాడు. సో గివెన్ ఎక్స్పాన్షన్ 1 + x హోల్ టు ద పవర్ 22 అండి. సో దీనికి బైనామియల్ కోఫిషియంట్ లార్జెస్ట్ బైనామియల్ కోఫిషియంట్ ఏమవుతుంది లార్జెస్ట్ బైనామియల్ కోఫిషియంట్ ఈక్వల్స్ టు ఏమవుతుందండి 22C n/2 NC n/2 ఫార్ములా NC n/2 ఫార్ములా అంటే 22C n/2 22/2 అంటే 11 22C 11 అవుతుంది. కానీ వీడు ఏమి ఇచ్చాడంటే 22CR అని ఇచ్చాడని లార్జెస్ట్ బైనామియల్ కోఫిషియంట్. కాబట్టి ఈ రెండింటి ఈక్వల్ చేస్తే R వాల్యూ ఏమవుతుంది 11. R = 11 అవుతుంది. మరి ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నారు మనకి 13CR అంటే 13C11 ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. 13C11ని 13C2గా రాసుకోవచ్చు. 13C2 అంటే 13 ఇంటూ 12/1 ఇంటూ 2. 2 1s are 2 6 6 ఇంటూ 13 ఏమవుతుందండి 78. సో ఆన్సర్ 78. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4 చూడండి. 4 ఏమడుగుతున్నాడు ఇఫ్ ద కోఫిషియంట్ 2r + 4th term and 3r + 4th term mean 1 + x హోల్ టు ద పవర్ 21 ఆర్ ఈక్వల్ దెన్ ఫైండ్ R వాల్యూ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ ఎక్స్పాన్షన్ 1 + x హోల్ టు ద పవర్ 21. దీంట్లో 2r + 4th టర్మ్ యొక్క కోఫిషియంట్ అలాగే 3r + 4th టర్మ్ యొక్క కోఫిషియంట్ ఈక్వల్ అయితే R వాల్యూ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నాడు. సో గివెన్ కోఫిషియంట్ ఆఫ్
టీ 2r+4 అలాగే కోఫిషియంట్ ఆఫ్ టీ 3r+4. సో ఎప్పుడైనా మనకి టర్మ్ ఇచ్చినప్పుడు ఒక 1 వాల్యూ అనేది తగ్గించి దాన్ని కోఫిషియంట్ కింద తీసుకోవాలి. అంటే ఇక్కడ ఎన్సీఆర్ కదా ఫార్ములా. ఎన్ అంటే ఏంటంటే 21, సిఆర్ కింద ఏం తీసుకుంటారంటే 2r+3 తీసుకోవాలి, ఒక వాల్యూ తగ్గించాలి. డైరెక్ట్గా కోఫిషియంట్ ఆఫ్ ఎక్స్ పవర్ ఆర్ అంటే ఆర్ తీసేసుకుంటారు, కానీ టీఆర్ అంటే r-1 తీసుకోవాలి. అలా ఇక్కడ కూడా చూడండి 21 సిఆర్, ఆర్ అంటే 3r+4 కాబట్టి 3r+3 తీసుకుంటారు. ఇక్కడ మనకి ఒక 2 ఫార్ములాస్ ఉంటాయి. ఏంటి ఇది ఎలా ఉందంటే ఎన్సీఆర్ ఈక్వల్స్ టు ఎన్సీఎస్లే ఉంది. ఎన్సీఆర్ ఈక్వల్స్ టు ఎన్సీఎస్ అయితే ఎన్ ఈక్వల్స్ టు r+s తీసుకోవచ్చు, లేదా ఆర్ ఈక్వల్స్ టు ఎస్ కూడా తీసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్ ఈక్వల్స్ టు ఎస్ తీసుకుందాము. అంటే 2r+3 ఈక్వల్స్ టు 3r+3 తీసుకుంటే ఇక్కడ 3 క్యాన్సిల్ అయిపోయి ఆర్ వాల్యూ 0 అయిపోతుంది. సో ఇది మనకి ఆర్ ఈక్వల్స్ టు 0. నెక్స్ట్ అలాగే ఎన్ ఈక్వల్స్ టు r+s అంటే 21 ఈక్వల్స్ టు 2r+3 ప్లస్ 3r+3. సో 21 ఈక్వల్స్ టు r+3 అనే ఏమవుతుందండి 5r అవుతుంది. 3 + 3 6 అవుతుంది. 6 లెఫ్ట్ సైడ్ వస్తే 21 - 6 ఏమవుతుంది 15 అవుతుంది. సో 15 ఈక్వల్స్ టు 5r, దెన్ r ఈక్వల్స్ టు 3. ఆర్ వాల్యూ 3, ఆర్ వాల్యూ 3 అవ్వచ్చు, 0 అవ్వచ్చు. ఈ రెండు సాటిస్ఫై అవుతుంది లేదా చెక్ చేసుకుంటే ఇక్కడ ఒకవేళ మనం 0 సబ్స్టిట్యూట్ చేస్తే 21c3, ఇక్కడ కూడా 21c3. సో సాటిస్ఫై చేస్తుంది. కాబట్టి ఆర్ వాల్యూస్ ఏమవుతాయండి 0 అవుతుంది, అలాగే 3 కూడా అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5 చూడండి. ఏమడుగుతున్నారంటే ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ ఎక్స్ ఈజ్ వ్యాలిడ్. సో ఇక్కడ 2 క్వశ్చన్స్ ఇచ్చారు, ఇవి వ్యాలిడ్ అవుతున్నాయి, ఏ ఎక్స్ వాల్యూస్ దగ్గర వ్యాలిడ్ అవుతుందని చెప్పి అడుగుతున్నారు. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే 2 + 3x (2/3). ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని 1 + x p/q ఫార్మేట్లో కన్వర్ట్ చేసుకోవాలి. కన్వర్ట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ కన్వర్ట్ చేయడం కోసం ఇక్కడ ఏం కామన్ తీయాలని 2 కామన్ తీయాలి. 2ని కామన్ తీస్తే 2 పవర్ -2/3 ఇంటూ 1 + 3x/2 (2/3). సో కన్వర్ట్ చేసిన ఫార్ములా ఏంటంటే mod x <1 అండి. mod x <1. mod x అంటే ఏంటి 3x/2. mod 3x/2 <1. సో ఎప్పుడైనా mod x <1 అయినప్పుడు ఏమవుతుంది మనకి -1 x <1 అవుతుంది. సో ఇది కూడా ఏమవుతుంది మనకి -1 3x/2 <1. 3/2 మనం 3/2 కాబట్టి క్యాన్సిల్ అవ్వాలంటే 2/3తో మల్టిపుల్ చేయాలి. ఈ ఈక్వేషన్ 2/3తో మల్టిపుల్ చేస్తే -2/3 x 2/3. సో x బిలాంగ్స్ టు -2/3, 2/3. సో ఇది ఏ వాల్యూ దగ్గర వ్యాలిడ్ అవుతుందండి, -2/3కి 2/3 మధ్యలో ఉన్న వాల్యూస్ దగ్గర వ్యాలిడ్ అవుతుంది. నెక్స్ట్ అలాగే సెకండ్ క్వశ్చన్ చూడండి. సెకండ్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు 3 - 4x (3/4) ఇచ్చాడండి. సో ఇక్కడ మనం 3 కామన్ తీస్తున్నాం, అంటే 3/3/4 ఇంటూ 1 - 4x/3 (3/4). సేమ్ ఫార్ములా mod x is less than 1 కాబట్టి mod x ప్లస్లో ఏముంది ఇక్కడ 4x/3. సో 4x/3 మాడ్యులస్ 4x/3 <1. సో -1కి 1కి మధ్యలో ఉంటుంది కాబట్టి -1 4x/3 <1. సో ఇక్కడ మనం 3/4తో మల్టిపుల్ చేయాలి. సో -3/4 x 3/4. దేర్ఫోర్ x బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వల్ -3/4 టు ఓపెన్ ఇంటర్వల్ 3/4. ఇది ఆన్సర్. అడుగుతున్నా ఫైండ్ ద మిడిల్ టర్మ్ ఇన్ ద ఎక్స్పాన్షన్. ఒక ఎక్స్పాన్షన్ ఇచ్చి మిడిల్ టర్మ్ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. సో గివెన్ ఎక్స్పాన్షన్ గివింగ్ 4a + 3/2 b (11). సో మిడిల్ టర్మ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ n వాల్యూ తీసుకుని n = 11. 11 ఈవెన్ ఆడండి. సో ఆడ్ అయినప్పుడు మనకి ఎన్ని మిడిల్ టర్మ్స్ ఉంటాయి, ఒకే ఒక మిడిల్ టర్మ్ ఉంటుంది. సో ఏంటో మిడిల్ టర్ము, సో 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 ఆడ్ అయినప్పుడు ఎన్ని మిడిల్ టర్మ్స్ ఉంటాయి మనకి 2 మిడిల్ టర్మ్స్ ఉంటాయండి. సో మిడిల్ టర్మ్స్ ఏంటంటే మిడిల్ టర్మ్స్ అంటే ద మిడిల్ టర్మ్స్ ఆర్ tn - 1/2 + 1 and tn + 1/2 + 1. ఇది ఫార్ములాస్. tn - 1 n అంటే ఎంత అంటే 11 - 1 అంటే 10, 10/25. t5 + 1 and t6 + 1. సో మిడిల్ టర్మ్ ఫార్ములా ఏంటండి, జనరల్ టర్మ్ ఫార్ములా tr+1 = NCR x⁻n - r × a⁻r. ఇది ఫార్ములా. సో ఇక్కడ r+లో 5 ఉంది, ఇక్కడ r+లో 6 ఉంది కాబట్టి ఫస్ట్ 5 సబ్స్టిట్యూట్ చేద్దాం. n అంటే 11 11c5 x అంటే 4a
హోల్ టు ద పవర్ n మైనస్ ఆర్, n అంటే 11, 11 మైనస్ 5 ఏమవుతుందండి 6 అవుతుంది, ఇంటూ ఏ పవర్ ఆర్, ఏ అంటే 3/2b హోల్ టు ద పవర్ ఆర్ అంటే 5. అలాగే అండ్ టీ 6 + 1 11c 6, ఎక్స్ అంటే 4a హోల్ టు ద పవర్ n మైనస్ 6, 11 మైనస్ 6 అంటే 5, అలాగే 3bb/2 హోల్ టు ద పవర్ ఆర్ అంటే 6 అండి. సో 11c5 4 పవర్ 6 అలాగే a పవర్ 6 3 పవర్ 5/2 పవర్ 5 ఇంటూ b పవర్ 5 అండ్ 11c6 4 టు ద పవర్ 5 a టు ద పవర్ 5 3 పవర్ 6 2 పవర్ 6 b పవర్ 6. సో 11c5 ఇక్కడ 4 పవర్ 6ని ఎలా రాసుకోవచ్చు అంటే 2 స్క్వేర్ హోల్ పవర్ 6 అంటే 2 పవర్ 12, 2 పవర్ 12/2 పవర్ 5 అంటే ఏమవుతుంది 2 పవర్ 7 అవుతుంది, ఇంటూ 3 పవర్ 5 కాన్స్టెంట్లన్నీ ఒక దగ్గర రాసుకోండి. ఇంకా రిమైనింగ్ వేరియబుల్ టర్మ్స్ a పవర్ 6 ఇంటూ b పవర్ 5 అండ్ ఇక్కడ చూడండి 11c6 4 పవర్ 5 అంటే 2 పవర్ 10/2 పవర్ 6 అంటే 2 పవర్ 4, అలాగే 3 పవర్ 6 a పవర్ 5 b పవర్ 6. ఇవి మిడిల్ టర్మ్స్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7 చూడండి. క్వశ్చన్ నెంబర్ 7 ఏమి ఇచ్చాడంటే ప్రూవ్ దట్ c0 + 2c1 + 4c2 + 8c3 అండ్ సో ఆన్ 2 పవర్ cn ఈక్వల్స్ టు 3 పవర్ n అని ప్రూవ్ చేయమన్నాడు. దీన్ని ఎల్హెచ్ఎస్ కింద తీసుకోండి. ఎల్హెచ్ఎస్ ఈక్వల్స్ టు c0 + 2c1 + 4c2 + 8c3 అండ్ సో ఆన్ 2 పవర్ n ఇంటూ cn. సో c0 అలాగే రాసుకోండి. c2c1 c1 ఇంటూ 2గా రాసుకుంటున్నాను. 4c2 ఇంటూ 4ని ఎలా రాయొచ్చు మనం 2 స్క్వేర్గా రాయొచ్చు. అలాగే c3 ఇంటూ 2³ అండ్ సో ఆన్ cn 2 పవర్ n అండి. సో ఇది ఏ ఫార్ములాలో ఉంది కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే c0 + c1x + c2 x² అండ్ సో ఆన్ cn x పవర్ n ఫార్ములా 1 + x హోల్ టు ద పవర్ n అండి. ఇది ఫార్ములా. సో ఈ ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. కాకపోతే ఎక్స్ ప్లస్లో ఏముందో 2 ఉంది కాబట్టి 1 + 2 హోల్ టు ద పవర్ n, నథింగ్ బట్ 3 పవర్ n. దిస్ ఈజ్ RHS. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8 చూడండి. క్వశ్చన్ నెంబర్ 8 ఏం అడుగుతున్నాడంటే సో ఫైండ్ ద కోఫిషియంట్ ఆఫ్ x పవర్ -7. ఫైండ్ ద కోఫిషియంట్ ఆఫ్ x పవర్ -7 ఇన్ 2x² / 3 - 5/4x పవర్ 5 హోల్ టు ద పవర్ 7. సో ఈ క్వశ్చన్ అడుగుతున్నానండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. క్వశ్చన్ నెంబర్ 8 ఏం అడుగుతున్నానంటే ఫైండ్ ద నెంబర్ ఆఫ్ x పవర్ -7 ఇన్ ద ఎక్స్పాన్షన్ 2x² / 3 - 5/4x పవర్ 5 హోల్ టు ద పవర్ 7 అడుగుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ ఎక్స్పాన్షన్ రాసుకోండి. గివెన్ ఎక్స్పాన్షన్ 2x² / 3 - 5/4x టు ద పవర్ 5 హోల్ టు ద పవర్ 7 అండి. సో కోఫిషియంట్ ఆఫ్ x పవర్ -7 కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం జనరల్ టర్మ్ ఫైండ్ అవుట్ చేయాలి. జనరల్ టర్మ్ ఫార్ములా TR + 1 = NCR అంటే 7CR, x పవర్ n - అంటే 2x² / 3 హోల్ టు ద పవర్ n - r 7 - r, అలాగే -5/4x పవర్ 5 హోల్ టు ద పవర్ r. ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ రెండు తీసుకొస్తే -1 పవర్ r ఇంటూ 7CR. ఇక్కడ కాన్స్టెంట్లన్నీ సెపరేట్ చేసండి. 2/3 హోల్ టు ద పవర్ 7 - r, అలాగే -5/4 హోల్ టు ద పవర్ r. ఇంకేమన్నా చూడండి x పవర్ 2 7s are 14 -2r. ఇక్కడ x పవర్ 5r ఉందండి. న్యూమరేటర్కి వెళ్తే -5r కాబట్టి సో ఇక్కడ -5r రాయొచ్చు. ఎందుకంటే a పవర్ m ఇంటూ a పవర్ n, a పవర్ m + n కాబట్టి మొత్తానికి బేసెస్ ఈక్వల్ కాబట్టి ఎక్స్ బేస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ని ఏం చేస్తున్నాను యాడ్ చేస్తున్నాను. ఇది పైకి వెళ్తే -5r కాబట్టి -5rని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి -1 హోల్ టు ద పవర్ r 7CR 2/3 హోల్ టు ద పవర్ 7 - r, అలాగే మైనస్ ఆల్రెడీ తీసేసాం కదా, ఇక్కడ ప్లస్ రాసింది 5/4 హోల్ టు ద పవర్ r. ఎక్స్ పవర్ 14 -2r -5r ఏమవుతుంది -7r అవుతుంది. ఇప్పుడు మనకి x పవర్ -7 కోఫిషియంట్ కావాలి కాబట్టి ఈ 14 - 7r ఏదైతే ఉందో దాన్ని మనం -7కి ఈక్వల్ చేస్తే సరిపోతుంది. సో -7 లెఫ్ట్ సైడ్ వస్తే +7 అవుతుంది. 14 + 7 ఏమవుతుందండి 21 = 7r, దెన్ r = 3 అవుతుంది. 3ని తీసుకెళ్ళి అందులో సబ్స్టిట్యూట్ చేస్తే అది మనకు కావాల్సిన x పవర్ -7 కోఫిషియంట్ అవుతుంది. సో ద కోఫిషియంట్ ఆఫ్ x పవర్ -7 ఈక్వల్స్ టు 3ని సబ్స్టిట్యూట్ చేయండి. -1 హోల్ క్యూబ్ అంటే -7c3, అలాగే 2/3
హోల్ టు ద పవర్ 7 - 3 అంటే 4, అలాగే 5/4 హోల్ టు ద పవర్ 3. నెంబర్ 9 చూడండి. క్వశ్చన్ నెంబర్ 9 ఏమి ఇచ్చారంటే ఫైండ్ ద టర్మ్ ఇండిపెండెంట్ ఆఫ్ ఎక్స్. ఇండిపెండెంట్ టర్మ్ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నాడు. గివెన్ ఎక్స్పాన్షన్ అంటే 2x² 5 + 15/4x హోల్ టు ద పవర్ 9. ఎప్పుడైనా మనకు ఒక ఎక్స్పాన్షన్ ఇచ్చి ఇండిపెండెంట్ టర్మ్ ఫైండ్ అవుట్ చేయమంటే డెఫినెట్గా జనరల్ టర్మ్ ఫార్ములా అప్లై చేయాలి. TR+1 ఫార్ములా అంటే NCR x⁻n - r a⁻r. n అంటే 9CR, x అంటే 2x² 5 హోల్ టు ద పవర్ n - r అంటే 9 - r ఇంటూ a అంటే 15/4x హోల్ టు ద పవర్ r అండి. సో 9CR ఇక చూడండి 2/5 హోల్ టు ద పవర్ 9 - r, అలాగే x పవర్ 2 9s are 18 - 2r, అలాగే ఇక్కడ కాన్స్టెంట్ 15/4 హోల్ టు ద పవర్ r ఇంటూ x పవర్ -r. సో 9CR కాన్స్టెంట్లన్నీ ఒక దగ్గర రాయండి. 2/5 హోల్ టు ద పవర్ 9 - r, ఇక్కడ 15/4 హోల్ టు ద పవర్ r. సో x పవర్ 18 - 2r -r అంటే 18 - 3r. సో ఫర్ ఇండిపెండెంట్ ఆఫ్ x x యొక్క ఇండిపెండెంట్ టర్మ్ ఫైండ్ అవుట్ చేయడం కోసం 18 - 3r దేనికి ఈక్వల్ చేయాలి? 0కి ఈక్వల్ చేయాలి. సో 18 = 3r, దెన్ r = 6. r వాల్యూ ఏమవుతుందండి? 6 అవుతుంది. తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. సో ద టర్మ్ ఇండిపెండెంట్ ఆఫ్ x ఈజ్ 8 అండి ఆన్సరు. 9CR అంటే 9C6 2/5 హోల్ టు ద పవర్ 9 - 6 అంటే 3, అలాగే 15/4 హోల్ టు ద పవర్ 6. ఇది ఆన్సర్. చూడండి 10th క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే ఫైండ్ 7th టర్మ్ ఇన్ ద ఎక్స్పాన్షన్ ఇచ్చాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ ఎక్స్పాన్షన్ రాయండి. గివెన్ 4/x³ ప్లస్ x² 2 హోల్ టు ద పవర్ 14. దీనికి 7th టర్మ్ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నాడు. సో 7th టర్మ్ అంటే జనరల్ టర్మ్ ఫార్ములా TR+1 = NCR x⁻n - r a⁻r. సో T7 ఫైండ్ అవుట్ చేయాలంటే T6+1గా రాసుకోవచ్చు. ఫార్ములా అప్లై చేస్తే n అంటే 14CR అంటే 6, x అంటే 4/x³ హోల్ టు ద పవర్ n - r అంటే 14 - 6 అంటే 8, అలాగే x² 2 హోల్ టు ద పవర్ r అంటే 6 అండి. సో 14C6 4/8 డివైడెడ్ బై x పవర్ 3 8s are 24, అలాగే x పవర్ 2 6 are 12 డివైడెడ్ బై 2/6. సో 14C6 4/8 ఎలా రాయచ్చు? 2/16గా రాసుకోవచ్చు. డివైడెడ్ బై 2/6, ఇక్కడ x పవర్ 12 - 24 అంటే -12. సో 14C6 ఇక 2/10 ఇంటూ 1/x�12. ఇది ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చిన 11th క్వశ్చన్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఫైండ్ ద అప్రాక్సిమేట్ వాల్యూ ఆఫ్ 5th రో 242కి అప్రాక్సిమేట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే మనం 242 హోల్ టు ద పవర్ 1/5గా రాయొచ్చు. సో 242ని 243 - 1 హోల్ టు ద పవర్ 1/5గా రాయొచ్చు. 243 బయట కామన్ తీస్తే 3/5 కాబట్టి 5 క్యాన్సిల్ అయితే 3 బయటకు వస్తుంది. 3 × 1 - 1/243 హోల్ టు ద పవర్ 1/5. సో 3 × 1 - 1/243 అంటే 0.0041 అండి హోల్ టు ద పవర్ 1/5. సో ఎప్పుడైనా మనకి 1 - x హోల్ టు ద పవర్ n ఫార్ములేట్లో ఉంటే అప్రాక్సిమేట్ వాల్యూ 1 - nx అవుతుంది. సో 3 × 1 - nx అంటే 1/5 × 0.0041. సో 3 × 1 - 0.004 సో 5 8s are 40, అలాగే 5 ఏమవుతుందండి 5 2s are 10. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే 3 × 1 - 1లో నుంచి వీటిని సబ్ట్రాక్ట్ చేస్తే 0. ఇక్కడ 8 1 9 సో 9918 అవుతుంది. 3తో మల్టిపుల్ చేద్దాం. 3 8s are 24, 2 3 1s are 3 అంటే 5, 3 9s are 27, 2 3 27 29 2 పాయింట్ ఏమవుతుంది 9754. ఇది మనకి అప్రాక్సిమేట్ వాల్యూ అవుతుంది. నెక్స్ట్ లెసన్ మెథడ్ ఆఫ్ డిస్పర్షన్ అండి. అందులో ఫస్ట్ క్వశ్చన్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఏమి ఇచ్చారంటే ఫైండ్ ద మీన్ డీవియేషన్ ఫ్రమ్ ద మీన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేటా. ఇచ్చిన డేటా నుంచి మీన్ డీవియేషన్ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ డేటా రాసేసుకోండి. గివెన్ డేటా 6 7 10 12 13 4 12 16. మీన్ డీవియేషన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటంటే సిగ్మా xi - x bar/n మాడ్యులస్
సో దానికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎక్స్ బార్ ఫైండ్ అవుట్ చేయాలి, అంటే మెయిన్ ఫైండ్ అవుట్ చేయాలి. మెయిన్ ఫార్ములా సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, అంటే వీటిని యాడ్ చేసి బై చేయండి. 6 + 7 + 10 + 12 + 30 + 4 + 12 + 16 డివైడెడ్ బై 1 2 3 4 5 6 7 8 బై 8 చేస్తారు. సో ఎక్స్ బార్ ఈక్వల్స్ వీటిని యాడ్ చేయండి. 6 + 7 ఎంత అవుతుందండి? 13 23 35 35 + 13 48 48 52 52 + 12 ఎంత అవుతుంది? 64 64 80. సో 80/8 అవుతుంది, నథింగ్ బట్ 10 అండి. సో మీన్ మనకి ఎంత వచ్చిందో 10 వచ్చింది. ఇప్పుడు మనకి మీన్ డీవియేషన్ అబౌట్ మీన్ కావాలి. మీన్ డీవియేషన్ అబౌట్ మీన్. సో ఫార్ములా ఏంటంటే సిగ్మా మాడ్యులస్ xi - x బార్ బై n, ఇది ఫార్ములా. సో ఇక్కడ మనం xiలో నుంచి x బార్ సబ్ట్రాక్ట్ చేస్తున్నాము. ఇక్కడ మాడ్యులస్ ఉంది కాబట్టి ఒకవేళ నెగిటివ్ వచ్చినా పాజిటివ్ వస్తుంది. కాబట్టి నేనేం చెప్తానంటే లార్జెస్ట్ వాల్యూ నుంచి స్మాలెస్ట్ వాల్యూ సబ్ట్రాక్ట్ చేసుకొని వెళ్ళిపోండి, సరిపోతుంది. ఇప్పుడు చూడండి 6 10, దీంట్లో లార్జెస్ట్ వాల్యూ 10 కదా. సో 10 - 6 ఏమవుతుంది? 4. అలాగే 10 - 7 3, 10 - 10 0, అలాగే 12 - 10 2, 13 - 10 3, 10 - 4 6, 12 - 10 2, అలాగే 16 - 10 6 డివైడెడ్ బై 8. సో చూడండి 4 + 3 7 9 12 12 + 8 ఎంతండి? 20 26 26/8. సో 8తో డివైడ్ చేస్తే 8 3s are 24. సో రిమైనింగ్ 40 అంటే 8 5s are 40. సో ఆన్సర్ ఏమవుతుందండి? 3.5 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2 చూడండి. క్వశ్చన్ నెంబర్ 2 ఏమి ఇచ్చాడంటే ఫైండ్ ద మీన్ డీవియేషన్ ఫ్రమ్ ద మీన్ ఆఫ్ ద డేటా. సేమ్ ఇచ్చాడు. మీన్ డీవియేషన్ ఫ్రమ్ ద మీన్ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ డేటా రాసేసుకుంటారు. గివెన్ డేటా 3 6 10 4 9 10 అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మీన్ ఫైండ్ అవుట్ చేయాలి. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, అంటే 3 + 6 + 10 + 4 + 9 + 10 డివైడెడ్ బై ఎన్ని ఇచ్చాడండి? 6 ఇచ్చాడు కాబట్టి బై 6 చేస్తారు. 3 + 6 9 19 19 23 23 + 9 23 + 9 ఎంత? 32 42 42/6 6 7s are 42 కాబట్టి 7 అవుతుంది. నెక్స్ట్ మీన్ డీవియేషన్ అబౌట్ మీన్ అనండి. మీన్ డీవియేషన్ అబౌట్ మీన్ ఫార్ములా సిగ్మా మాడ్యులస్ xi - x బార్ బై n. సో వీటిని సబ్ట్రాక్ట్ చేయండి. మీకు చెప్పాను కదా, లార్జెస్ట్ వాల్యూ నుంచి స్మాలెస్ట్ వాల్యూ సబ్ట్రాక్ట్ చేసుకుంటే ఈజీ అయిపోతుంది. 7 - 3 4, 7 - 6 1, 10 - 7 3, నెక్స్ట్ 7 - 6 7 - 4 3, 9 - 7 2, 10 - 7 3 డివైడెడ్ బై n. n అంటే 6. సో 4 + 1 5 8 8 + 2 10 16 16/6 అండి. సో చూడండి 6 2s are 12, ఇంకా రిమైనింగ్ 4 ఉంటుంది. 40 అంటే 6 6s are 36, ఇంకా 40 ఇంకో 40 ఉంటుంది, అంటే 2.66 సంథింగ్ వస్తుంది. సో ఇది ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. థర్డ్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే ఇక్కడ ఫైండ్ ద మీన్ డీవియేషన్ ఫ్రమ్ ద మీడియన్ యూజ్ చేసుకుని మీన్ డీవియేషన్ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నాడు. ఎప్పుడైనా సరే మీడియన్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఇచ్చిన డేటాను అసెండింగ్ ఆర్డర్లో రాసుకోవాలి. సో గివెన్ ఆర్డర్లో అసెండింగ్ ఆర్డర్లో రాసుకుంటానండి. ఫస్ట్ వాల్యూ ఏంటంటే 10, తర్వాత చూడండి 11 2 టైమ్స్ ఉంది, తర్వాత 12 1 టైం ఉంది, 13 వచ్చేసరికి 2 టైమ్స్ ఉంది, 13 2 టైమ్స్ ఉంది, 13 తర్వాత స్మాలెస్ట్ వాల్యూ 16 2 టైమ్స్ ఉంది, అలాగే 17 కూడా 2 టైమ్స్ ఉంది, అలాగే 18. ఇది మనకి ఇచ్చిన డేటా అండి. సో ఎన్ నెంబర్స్ ఇచ్చా చూడండి 1 2 3 4 5 6 7 8 9 10 11. సో 11 నెంబర్స్ ఇచ్చారు కాబట్టి ఎన్ వాల్యూ ఏమవుతుంది? ఆడ్ అవుతుంది. n = 11 అంటే ఆడ్ అవుతుంది. ఆడ్ ఇచ్చినప్పుడు మనకి మీడియన్ ఫార్ములా ఏమవుతుందండి? సో మనకి మిగిలిన ఫార్ములా n+1/2 టర్మ్ ఏదైతే ఉంటుందో అది ఉంటుంది. సో అంటే మిడిల్ టర్మ్ ఏది ఉంటుందో అదే సింపుల్గా. సో ఇందులో మిడిల్ టర్మ్ ఒకటి ఉంటుంది, అదే మీడియన్ అవుతుంది. చూడండి 1 2 3 4 5 6 1 2 3 4 5 6 అంటే 1 2 3 4 5 వరకు తీసేస్తే ఇక్కడ కూడా 1 2 3 4 5 తీసేస్తే మిడిల్ వాల్యూ ఏమవుతుంది? 13. దేర్ఫోర్ మీడియన్ ఏమవుతుందండి? 13 అవుతుంది. సో ఇప్పుడు మీన్ డీవియేషన్ అబౌట్ మీడియన్ ఫైండ్ అవుట్ చేయాలి. మీన్ డీవియేషన్ అబౌట్ మీడియన్ ఫార్ములా ఏంటంటే సిగ్మా మాడ్యులస్ xi - m/n. సో ఇప్పుడు ఒక్కొక్క వాల్యూ సబ్ట్రాక్ట్ చేయండి. లార్జెస్ట్ వాల్యూ నుంచి తీస్తే సరిపోతుంది. 13 - 10 3, 13 - 11 2, 13 - 11 2, 13 - 12 1, 13 - 13 0, 13 - 13 0, 16 - 13 3, మళ్ళీ 3 + 4 + 4 18 - 13 5 డివైడెడ్ బై n. n అంటే 11.
వీటిని యాడ్ చేయండి. 3 + 2 5, 5 + 2 7, 8, 8 + 6 14, 14 + 4 ఎంత అండి 18, 22, 27, 27/11, 11 2s are 22, ఇంకా రిమైనింగ్ 5 మిగులుతుంది. అంటే 11 4s are 44, ఇంకా 11 5s are, సో అప్రాక్సిమేట్ వాల్యూ ఏమవుతుంది 2.45. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఫోర్త్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే ఫైండ్ ద వేరియన్స్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేటా అన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ డేటా తీసుకోండి. గివెన్ డేటా 5, 12, 3, 18, 6, 8, 2, 10. సో వేరియన్స్ ఫైండ్ అవుట్ చేయాలని మెయిన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫార్ములా సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, అంటే 5 + 12 + 3 + 18 + 6 + 8 + 2 + 10 డివైడెడ్ బై 1 2 3 4 5 6 7 8 8 ఉన్నాయండి. సో వీటన్నిటిని యాడ్ చేస్తే మనకి 64 వస్తుంది. 64/8 అంటే 8. సో నెక్స్ట్ అండి వేరియన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. వేరియన్స్ ఫార్ములా సిగ్మా స్క్వేర్ ఈక్వల్స్ టు సమ్మేషన్ xi మైనస్ x బార్ హోలీ స్క్వేర్ డివైడెడ్ బై ఎన్. సో వీటన్నిటిని మనకి xi మైనస్ x బార్ అంటే ఏంటంటే వీటిని సపరేట్ చేయాలి, x బార్ని సపరేట్ చేయాలి, అలాగే స్క్వేర్ కూడా అప్లై చేయాలి. మీకు ఆల్రెడీ చెప్పాను లార్జెస్ట్ వాల్యూ నుంచి స్మాలెస్ట్ వాల్యూ తీయమని. 8 - 5 అంటే 3, 3 స్క్వేర్ అంటే 9, అలాగే 12 - 8 అంటే 4, 4 స్క్వేర్ అంటే 16, నెక్స్ట్ 8 - 3 5, 5 స్క్వేర్ అంటే 25, నెక్స్ట్ 18 - 8 అంటే 10 అంటే 100, నెక్స్ట్ 8 - 6 2 స్క్వేర్ అంటే 4, 8 - 8 0, అలాగే 8 - 2 అంటే 6, 6 స్క్వేర్ అంటే 36, అలాగే లాస్ట్లో కూడా 4 అండి డివైడెడ్ బై n అంటే 8. సో వీటన్నిటిని యాడ్ చేద్దాము. 25 25 50 150 150 అను ఇది ఒక 40 194 వస్తుంది. 194/8. 8 2s are 16, 34 మిగులుతుంది. 8 4s are 32, 20 అంటే 25. సో 24.25 అనేది వేరియన్స్. మనకేం కావాలంటే స్టాండర్డ్ డీవియేషన్ కావాలి. స్టాండర్డ్ డీవియేషన్ మనం సిగ్మాతో డినోట్ చేస్తాం. సో √24.25 దీనికి స్క్వేర్ రూట్ అప్లై చేస్తే చాలండి, అది స్టాండర్డ్ డీవియేషన్ అవుతుంది. సో దీనికి అప్రాక్సిమేట్ వాల్యూ ఏమవుతుందంటే సో 4.01 అవుతుంది. దీనికి లాంగ్ డివిజన్ మెథడ్ అప్లై చేస్తే మీకు వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5 చూడండి. క్వశ్చన్ నెంబర్ 5 ఏమి ఇచ్చాడంటే డిఫైన్ ద రేంజ్ ఆఫ్ అన్గ్రూప్డ్ డేటా. సో ఇచ్చిన అన్గ్రూప్డ్ డేటాకి రేంజ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. రేంజ్ అంటే మ్యాక్సిమం వాల్యూ మైనస్ మినిమం వాల్యూ. రేంజ్ అంటే ఏంటండి మ్యాక్సిమం వాల్యూ మైనస్ మినిమం వాల్యూని మనం రేంజ్ అంటాం. ఇందులో మ్యాక్సిమం వాల్యూ ఎక్కడ ఉందో చూసుకోండి. మ్యాక్సిమం వాల్యూ చూస్తే 70 అనేది మ్యాక్సిమం వాల్యూ మైనస్ మినిమం వాల్యూ. మినిమం వాల్యూ చూడండి ఒకసారి 38 అనేది మినిమం వాల్యూ అండి. సో 70 - 38 ఏమవుతుంది మనకి 32. సో ఇది రేంజ్ అవుతుంది. నెక్స్ట్ లెసన్ ర్యాండమ్ వేరియబుల్ అండి. ర్యాండమ్ వేరియబుల్ చూడండి. ర్యాండమ్ వేరియబుల్ ఫస్ట్ క్వశ్చన్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఏమన్నా అంటే ద మీన్ అండ్ వేరియన్స్ ఆఫ్ ఏ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ఆర్ 4 and 3 రెస్పెక్టివ్లీ. దెన్ ఫైండ్ P of x ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 1. సో ఇక్కడ మనకి మీన్ వేరియన్స్ ఇచ్చేసాడు. P of x గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 1 ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ మీన్. సో మీన్ ఈక్వల్స్ ఎంత ఇచ్చాడండి 4 ఇచ్చాడు. మెయిన్ ఫార్ములా NP ఈక్వల్స్ టు 4 ఇచ్చాడండి. నెక్స్ట్ అలాగే వేరియన్స్ ఎంత ఇచ్చాడు 3 ఇచ్చాడు. వేరియన్స్ ఫార్ములా NPQ ఈక్వల్స్ టు 3 ఇచ్చాడు. ఈ రెండింటిని డివైడ్ చేయండి, అంటే NPQ డివైడెడ్ బై NP చేయండి ఈక్వల్స్ టు 3/4. NP క్యాన్సిల్ అయిపోతే Q వాల్యూ ఏమవుతుందండి 3/4 అవుతుంది. Q 3/4 అయితే P ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా 1 - Q అండి, అంటే 1 - 3/4 నథింగ్ బట్ 1/4. సో P వాల్యూ ఎంత 1/4, Q వాల్యూ ఎంత 3/4. ఇప్పుడు N వాల్యూ కావాలి కాబట్టి ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. NP ఈక్వల్స్ టు 4. N అంటే తెలీదు, P అంటే 1/4. సో N × 1/4 అంటే N/4 ఈక్వల్స్ టు 4. నథింగ్ బట్ N ఈక్వల్స్ టు 4 4s are 16 అవుతుంది. సో N వచ్చింది, P వచ్చింది, Q వచ్చింది. ఇందుకు ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు? P of x ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 1. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 1 అంటే 1 కన్నా ఎక్కువ ఉండాలండి. 1 + 2 + 2 అలా చేస్తూ ఉండాలి. సో ఇదంతా చేసే బదులు మనం ఏం చేస్తున్నాం అంటే టోటల్ ప్రాబిలిటీ 1 అవుతుంది. 1లో నుంచి ఇందులో లేనిది ఏంటి 0 కదా, 0ని తీసేస్తే సరిపోతుంది. P of x ఈక్వల్స్ 0 సబ్ట్రాక్ట్ చేస్తే మిగిలినంతా ఏమవుతుందంటే 1 కన్నా ఎక్కువ ఉంటుంది, లేదా 1కి ఈక్వల్ అవుతుంది. కాబట్టి ఎప్పుడైనా ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఈ విధంగా చేస్తారు. సో 1 మైనస్. సో బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ఫార్ములా ఏంటి? NCR Q⁴n - R P⁴R ఇది ఫార్ములా. సో 1 మైనస్ N అంటే ఏంటండి 16, R అంటే 0, Q అంటే ఏంటి? Q అంటే చూడండి 3/4 n - R అంటే 16 - R అంటే 16 - 0, సో 16.
పి అంటే ఏంటి 1/4 హోల్ టు ద పవర్ ఆర్ అంటే 0. సో 1 మైనస్ 16c0 అంటే 1 అండి, ఇది కూడా 1. సో రిమైనింగ్ ఏమి మిగులుతుంది 3/4 హోల్ టు ద పవర్ 16. సో ఫైనల్గా ఆన్సర్ 1 మైనస్ 3/4 హోల్ టు ద పవర్ 16. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2 చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 2 క్వశ్చన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎక్కువసార్లు ఇచ్చిన ఈ క్వశ్చన్లు ఏమైనా ఉంటే ఇవే ఇస్తున్నాడు ర్యాండమ్గా. రిమైనింగ్ 2 అనేది మామూలుగా చెప్పుకుంటాం, కానీ ఈ రెండు మాత్రం డెఫినెట్గా డ్యామ్ షూర్గా మనకి 100% ఇచ్చే అవకాశం మాత్రం ఎక్కువ ఉంది. సో సెకండ్ క్వశ్చన్ ఏంటంటే పాయిజన్ వేరియబుల్ సాటిస్ఫైస్ p of x equals to 1, p of x equals to 1 ఈక్వల్స్ టు p of x equals to 2 అని ఇచ్చాడు. p of x equals to 5 ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నాడు. మనకి పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ ఫార్ములా ఏంటి, p of x equals to r e power minus lambda into lambda power r by r ఫ్యాక్టోరియల్, ఇది ఫార్ములా. సో ఇక్కడ r ప్లస్లో ఏముందండి, ఇక్కడ 1 ఉంది కాబట్టి e power minus lambda into lambda power 1 by 1 ఫ్యాక్టోరియల్. ఇక్కడ కూడా e power minus lambda power r plus 2 ఉంది కదా, 2 by 2 ఫ్యాక్టోరియల్. ఇక్కడ చూడండి e power minus lambda క్యాన్సిల్ అయిపోతే lambda 1 టైం క్యాన్సిల్ అయిపోతుంది. 1 ఫ్యాక్టోరియల్ అంటే 1, 2 ఫ్యాక్టోరియల్ అంటే 2, 2 లెఫ్ట్ సైడ్ వస్తే 2 into 1 2. సో దేర్ ఫోర్ lambda వాల్యూ ఏమవుతుంది మనకి ఇక్కడ 2 అవుతుంది. ఇందుకు ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, p of x equals to 5 ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నాడు. ఫార్ములా ఏంటి, e power minus lambda పవర్ r అంటే 5 by 5 ఫ్యాక్టోరియల్. మరి ల్యాండా అంటే ఏంటి 2 కాబట్టి e power minus 2 into 2 power 5 by 5 ఫ్యాక్టోరియల్, ఇది ఆన్సర్. ఈ చూడండి క్వశ్చన్ నెంబర్ 3 ఏమి ఇచ్చాడంటే ఇక్కడ కూడా మీన్ అండ్ వేరియన్స్ ఇచ్చేసి p of 1 less than x less than or equals to 4 ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ మీన్ ఎన్పి అని రాసేస్తున్నాను. ఎన్పి ఈక్వల్స్ టు ఏమి ఇచ్చాడండి, ఇక్కడ 2.4 ఇచ్చాడు. అలాగే వేరియన్స్ ఎన్పిక్యూ ఈక్వల్స్ టు 1.44 ఇచ్చాడండి. సో మనం ఎన్పిక్యూ బై ఎన్పి చేయాలి, ఈక్వల్స్ టు 1.44 డివైడెడ్ బై 2.4 అండి. ఎన్పి క్యాన్సిల్, దాని క్యూ ఈక్వల్స్ టు దీన్ని ఇక్కడ నేను ఒక 100తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తే 144 by 240 అవుతుంది. సో ఇక్కడ చూడండి 12 12 సార్, అలాగే 12 20 సార్, 4 3 సార్, 4 5 సార్. సో నథింగ్ బట్ క్యూ వాల్యూ ఏమవుతుందండి 3/5 అవుతుంది. సో p అంటే 1 మైనస్ క్యూ కాబట్టి 1 మైనస్ 3/5 నథింగ్ బట్ 2/5 అవుతుంది. సో క్యూ వచ్చింది, p వచ్చింది. నెక్స్ట్ మనకి n వాల్యూ ఫైండ్ అవుట్ అంటే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. ఎన్పి ఈక్వల్స్ టు 2.4. p అంటే ఎంత అండి 2/5 ఈక్వల్స్ టు 2.4. ఇక చూడండి 2 1 సార్, 2 1.2 సార్. సో 5తో మల్టిపుల్ చేస్తే 5 2 10 అంటే 6 అవుతుందండి. n వాల్యూ ఎంత అవుతుంది 6 అవుతుంది. ఇప్పుడు మనకి ఏం కావాలి, p of 1 less than x less than or equals to 4 అనేది కావాలి. సో p of 1 less than x less than or equals to 4 అంటే p of x equals to 2 plus p of x equals to 3 plus p of x equals to 4. సో ఫార్ములా ఏంటి, ఎన్సిఆర్ క్యూ పర్ n మైనస్ ఆర్ పీ పర్ ఆర్, ఇది ఫార్ములా. n అంటే 6 అండి, 6cr, r అంటే 2, 6c2 క్యూ అంటే 3/5 హోల్ టు ద పవర్ n మైనస్ ఆర్, అంటే 6 minus 2 4 ఇంటూ పీ పవర్ ఆర్ అండి, p అంటే 2/5 హోల్ టు ద పవర్ r అంటే 2. ఇదే ఫార్మెట్లు ఇవన్నీ చేస్తాము. నెక్స్ట్ 6c3 3/5 హోల్ టు ద పవర్ 3 2/5 హోల్ క్యూబ్ ప్లస్ 6c4 3/5 హోల్ స్క్వేర్ 2/5 హోల్ పవర్ 4 హోల్ టు ద పవర్ 4. 6c2 ఎలా రాయించండి మనం, 6 into 5/1 into 2 అంటే 215 వస్తుంది. ఇక్కడ 3/4 అంటే 81 అలాగే 2/4 అంటే 2 స్క్వేర్ అంటే 4, అలాగే ఇక్కడ 5/4 5 స్క్వేర్ అంటే 5/6 అండి. 5/6 యాస్టీస్గా రాయండి, ఎందుకంటే అన్ని డినోమినేట్లు కూడా 5/6 వస్తుంది కూడా యాస్టీస్ వదిలేస్తున్నాను. 6c3 అంటే 20 అండి, 20 ఇంటూ 3 క్యూబ్ అంటే 27, అలాగే 2 క్యూబ్ అంటే 8 డివైడెడ్ బై 5 to the power 6, అలాగే 6c4 అంటే సేమ్ 15 ఇంటూ 9 ఇంటూ 16 by 5 to the power 6. సో టోటల్గా ఎల్సిఎం అవుతుంది 5 to the power 6. ఇక్కడ మల్టిప్లై చేయండి, 15 4 ఎంత అండి, 15 4 60 కాబట్టి 6 1 6, 6 8 48, 4860 అవుతుంది. అలా ఇక్కడ చూడండి 8 4 32 3, నెక్స్ట్ 8 5 4 అంటే 4320 అవుతుంది. నెక్స్ట్ అండి ఇక్కడ చూడండి, సో 15 into 9 into 16, సో 16 50 ఏమవుతుందంటే 4 6 24 అంటే 240 అవుతుంది. సో 240 into 9, 249 4 36 3 అంటే 2160 అవుతుంది, 2160 అవుతుంది.
డివైడెడ్ బై 5⁶. సో ఇక్కడ చూడండి ఇవన్నీ యాడ్ చేస్తే 0, అలాగే 6 + 2 8, 8 + 6 8 + 6 14, 1 క్యారీ 9, 9 + 3 ఎంత 12, 12 + 1 12 + 1 13, 3 1, సో 11 1130 బై 5⁶ 5 ఇంటూ 5⁵ రాస్తున్నాండి. 5తో క్యాన్సిల్ అవుతాయి. 5 2 = 10, అలాగే 5 2 = 10, 5 6 30, 5 8 40. సో ఫైనల్గా ఆన్సర్ 2268 బై 5⁵ అంటే 3125. ఇది ఆన్సర్ అండి. నెక్స్ట్ 4th క్వశ్చన్. ద ప్రాబబిలిటీ దట్ ఏ పర్సన్ చూజన్ ఎట్ ర్యాండమ్ ఈజ్ లెఫ్ట్ హ్యాండెడ్ ఈజ్ 0.1. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ ఏ గ్రూప్ ఆఫ్ 10 పీపుల్ దేర్ ఈజ్ వన్ హూ ఈజ్ లెఫ్ట్ హ్యాండెడ్? సో హూ ఈజ్ లెఫ్ట్ హ్యాండెడ్ ఎవరైతే ఉన్నారో దానికే ప్రాబబిలిటీ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు కాబట్టి సో ఇక్కడ ఏం చేస్తా అంటే మనం ప్రాబబిలిటీ అంటే పీని 0.1గా తీసుకుంటామండి. పీ 0.1గా తీసుకుంటాం. మరి క్యూ ఏమవుతుందంటే 1 - p కాబట్టి 1 - 0.1 నథింగ్ బట్ 0.9 అవుతుంది. సో ఇప్పుడు ఏం కావాలి మనకి? హూ ఈజ్ ద ప్రాబబిలిటీ దట్ ఇన్ ఏ గ్రూప్ ఆఫ్ 10 పీపుల్ అన్నాడు కాబట్టి n వాల్యూ ఏమవుతుంది? 10 అవుతుంది. అలాగే దేర్ ఈజ్ వన్ హూ ఈజ్ లెఫ్ట్ హ్యాండెడ్, ఒకే ఒక పర్సన్ లెఫ్ట్ హ్యాండెడ్ అవ్వాలి కాబట్టి మనకి ఇక్కడ p(x) = 1 ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. p(x) = 1 ఫార్ములా NCR Q/n - r p/r బైనామల్ డిస్ట్రిబ్యూషన్ యూజ్ చేస్తాము. n అంటే 10, r అంటే 1 అండి, r అంటే 1, q అంటే ఏంటి చూడండి 0.9 n - r అంటే 10 - 1 నథింగ్ బట్ 9, p అంటే 0.1 r అంటే 1. సో ఇక 10c1 అంటే 10 ఇంటూ 0.9 ఇంటూ 0.1, 10 ఇంటూ 0.1 అంటే 1 అవుతుంది. సో 1 ఇంటూ 0.9 అంటే మళ్ళీ ఇదే వస్తుంది 0.9 ఇది ఫైనల్ ఆన్సర్. చూసారు కదండి 2Aలో ఉన్న ప్రతి చాప్టర్లో ఉన్న అన్ని ఇంపార్టెంట్ సమ్స్ మీకు ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియో ఒకవేళ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ అందరూ షేర్ మాత్రం చేయండి, ఎందుకంటే చూసారు కదండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. 2Aలో ఉన్న అన్ని చాప్టర్ నుంచి ఇంపార్టెంట్ సమ్స్ అన్ని ఈ వీడియోలో పెట్టానండి. ఇది చేయడానికి కొంచెం చాలా ఎక్కువ టైం పట్టింది. అదేవిధంగా కొంచెం ఇబ్బంది పడ్డాను టైం. చూసారు కదండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. 2Aలో ఉన్న అన్ని చాప్టర్స్ యొక్క ఇంపార్టెంట్ 2 మార్క్స్ అనేది ఈ వీడియో చేశానండి. సో అంత ఈజీగా అవ్వలేదు ఈ వీడియో కంప్లీట్ అవ్వడానికి, నాకైతే చాలా టైం పట్టింది. అలాగే కొంచెం ఎక్కువ టైం తీసుకొని కష్టపడి చేశాను. కాబట్టి ఒకవేళ మీకు నచ్చితే మాత్రం డెఫినెట్గా షేర్ చేయండి, లైక్ మాత్రం చేయండి. లైక్ చేస్తే ఇంకొంతమందికి ఈ వీడియో అనేది ఫార్వర్డ్ అవుతుంది. సో మీకోసం మేము ఏం చేస్తానంటే కష్టపడి చేస్తున్నాం కాబట్టి మీరు వీడియో చేసిన తర్వాత ఒక లైక్ చేసి ఒక షేర్ చేస్తే మాకు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాము. సో మరిన్ని వీళ్ళతో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.